హలో హాయ్ 35 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఒడిదుడుకులు అపజయాలు అవమానాలు తిరస్కారాలు వీటన్నిటికి మించి ప్రేక్షకుల నుండి విపరీతమైన ప్రేమ అభిమానం గౌరవం జీవితం అంటే కేవలం జయాపజయాలు లేదా ఆస్తిపాస్తులు ఇవి మాత్రమే కాదు ఆరోగ్యం మనశ్శాంతి సంతోషం ఇది పూర్తిగా నమ్మే ఒక వ్యక్తిత్వం ప్రస్తుతం ఈ మనిషి నాతో ఉన్నారు I have with me Jagapati Babu Garu on my channel Prema the Journalist. Hi sir, how are you? Good morning. I'm fine. It's always great talking to you. I know. I don't know because మీతో మాట్లాడుతూ ఉంటే it is knowledge. మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఎందుకంటే అండి ఇన్నేళ్ల అంటే జీవితం ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ కెరియర్ అండ్ పర్సనల్ లైఫ్ రెండింటి నుంచి మీరు ఎప్పుడు నాతో ఏది మాట్లాడినా కూడా అందులోంచి ఏదో తీసుకుంటాను నేను బికాజ్ ఇట్ రియలీ హెల్ప్స్ మీ ఆల్సో. అంటే ప్రతి వ్యక్తి వాళ్ళ జర్నీలో ఏవో ఒకటి చూస్తారు సార్ లైఫ్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. మీరు చాలా ఎదుర్కొన్నారు. వాటి నుంచి మీరిచ్చే లైఫ్ లెసన్స్ ఆర్ హెల్ప్ఫుల్ టు అదర్స్. So I look at it that way anamata. First of all, happy life to everybody. Asal mee daggara radaniki reason, you know, now the world is so bad. Baita press ki etelina ఏదో ఒక వంక ఏదో ఒక తమ్ ఏమంటారు అది నాకు అసలు తెలియదు ఆ లాంగ్వేజ్. ఏదో వేస్తారు అర్థమైన వేస్తారు నెగిటివిటీకి వెళ్తున్నారు. సో యూఆర్ ద ఓన్లీ పర్సన్ నెగిటివిటీకి వెళ్ళట్లేదు. సో ఐ వాంటెడ్ టు హ్యావ్ అ గుడ్ ఇంటర్వ్యూ విత్ యు. I'm honored sir. I'm honored. So I don't know what you learned, but anyway, I'm going to enjoy this interview for sure. First మనము మన అవార్డ్స్ గురించి మాట్లాడుకుందాం సార్. ఎందుకంటే ఇట్ ఈస్ సచ్ అ థింగ్ ఆఫ్ ప్రైడ్. 69 ఏళ్ల మన తెలుగు పరిశ్రమలో ఒక హీరోకి నేషనల్ అవార్డు రావటం ఉన్నది. సినిమాలకు వచ్చాయి బట్ ఒక హీరోకి రాలేదు. అసలు ఎంత గొప్ప గొప్ప మహానటులు ఉన్నారు మనకి. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, అసలు మీ నాన్నగారే వాళ్ళతో ఎన్ని సినిమాలు చేయలేదు, ఒక అవార్డు రాలేదు. అండ్ బట్ నౌ వి గాట్ అండ్ ఆస్కర్స్, అసలు ఆస్కర్ అవార్డు రావటం, అన్ని అవార్డులు రావటం, ఇట్ ఈస్ సచ్ అ థింగ్ ఆఫ్ ప్రైడ్. టుడే ద వరల్డ్ ఈస్ టాకింగ్ అబౌట్ తెలుగు సినిమా, నాట్ జస్ట్ ఇండియా. Right. As an actor, how do you feel, sir? What do you think about this? More than pride, I feel దీంట్లో నేర్చుకోవాల్సిన చాలా ఉంది. మనం దీంట్లో నుంచి తీసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఒక బ్యూటీ ఉంది దీంట్లో, ద హోల్ థింగ్లో. ఎవరికి వచ్చిన అవార్డు ప్రతి ఒక్కళ్ళకి ఒక బ్యూటీ ఉంది. Why they got that award? అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Let me start with 15-20 years back, I don't remember, ad లైఫ్లో నేను వర్కౌట్ చేస్తున్నాను. ఓకే. నేను వర్కౌట్ చేస్తుంటే ఐ సా వన్ బాయ్ డూయింగ్ ఒక కచ్చి అన్ని ప్యాషన్ అన్ని హార్డ్ వర్క్ అన్ని కలిపి కుర్రాన్ని చూసా. హీ అట్రాక్టెడ్ మీ. అతను ఎవరో నాకు తెలియదు. ఎవరి కుర్రాడు ఇట్లా చేస్తున్నాడు ఏంటి, ఇంత వైల్డ్గా ఉన్నాడు, ఇంత ఎనర్జెటిక్గా ఉన్నాడు, భలే చేస్తున్నాడు అనుకున్నాను. అతనే బన్నీ. ఓకే ఓకే. అప్పుడు నాకు తెలియదు, ఎవరో కూడా నాకు తెలియదు, నాకు తెలియదు. అప్పుడు పరిచయం లేదు, నాకు తెలియదు కూడా. నేను చూసి అట్లా వదిలేసాను, బట్ అట్లా మైండ్లో ఉండిపోయింది. ఆ తర్వాత బన్నీ ఈ స్టేజ్కి వచ్చేపాటికి నేను అంటే ఒకటి ప్రేమ గారు నాకు వాళ్ళకి ఫోన్లు చేసో లేకపోతే ఇన్స్టాలో పెట్టి అది కిక్ లేదు. ఎందుకంటే అది ఫార్మాలిటీ నా ప్రకారం. అది ఎంతవరకు అంటే పీపుల్కి రీచ్ అయితే బాగుంటుంది, వాళ్ళకి రీచ్ అవటం కాదు, వాళ్ళ గుడ్ బుక్స్లో ఉండటం కాదు. నాకు ఇట్ షుడ్ సర్క్యులేట్ బికాస్ దీంట్లో నేర్చుకోవాల్సింది ఏంటి, హార్డ్ వర్క్, ప్యాషన్, కచ్చి అన్నీ ఉండాలి. దట్ ఈస్ వాట్ హీ థాట్ మీ ఆల్సో. అవునా? దట్ ఈస్ వాట్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్. పుష్ప చూసి, పుష్పే కాదు ప్రతిదీ కూడా బ్రహ్మాండంగా చేస్తాడు బన్నీ అనేవాడు. హీ ప్రూవ్డ్ అ పాయింట్ ఎవ్రీ విచ్ వే, లుక్ వైజ్ కానీ టాలెంట్ వైజ్ కానీ హార్డ్ వర్క్ కానీ ఏదైనా కానీ. సో హీ డిజర్వ్స్ ఇట్. He deserves every bit of it. Yeah. So this is what everybody should learn from Bunny. Yeah. కష్టపడితే జరుగుతుంది. ఇప్పుడు అనదర్ యాంగిల్కి వస్తే సరే, చాలా మందికి వచ్చేసింది, చాలా మంది అందరి గురించి మాట్లాడలేం. కానీ ఇప్పుడు ఇక్కడ ఐ వుడ్ సే ఇప్పుడు రాజమౌళి గారు, విజేంద్ర ప్రసాద్ గారు పెద్ద ఆయన, అట్లా ఆ ఫ్యామిలీని తీసుకుంటే అక్కడ జరిగిన మ్యాజిక్ నా ప్రకారం ఏంటంటే వాళ్ళు ప్రేమను ప్రేమిస్తారు. వాళ్ళు ఒక పురుగు నుంచి
ఒక మనిషి వరకు ప్రతిదీ ప్రేమిస్తారు. ఒక పల్లెటూరు నుంచి, ఒక ఇల్లు నుంచి ప్రపంచం వరకు అన్నిటినీ ప్రేమిస్తారు. సో ప్రేమను పంచుతూనే ఉంటారు. సో వీళ్ళు ఏమైంది, రివర్స్లో మనకి నేచర్ వాళ్ళకి మళ్ళీ ప్రేమను తిరిగిస్తుంది ఈ రూపంలో, ఒక ఆస్కార్ రూపంలో. బికాజ్ నాట్ ఎ జోక్. ఆస్కార్ అనేది అసలు జోక్ అనేది మాట కూడా సరిపోదు. ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్. అలాంటి నాకు ఎక్స్ప్రెస్ చేయడం కూడా రావట్లేదు ఎట్టా. బట్ వన్ బ్యూటిఫుల్ మూమెంట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. ఇక్కడ నాజ్మల్లి గారు, కీరవాణి గారు అందరూ వచ్చారు. గ్లోబల్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఫస్ట్ది అది వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చారు. సర్ప్రైజ్ కింద మేము వెళ్ళాం. 4:30 in the morning. 4:30 అలా ఫ్లైట్ అప్పుడే వస్తుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఐ డోంట్ వాంట్ అక్కడ ఆపటం, సీల్ బికమ్ ప్రెస్ అంతే. సో ఇంట్లో వదిన నేను అందరం వెళ్ళాం. సరే ఆ మూమెంట్స్ అన్నీ అయిపోయినాయి. మాట్లాడుకోవటాలు, అలరబ్ చేయటాలు, నవ్వుకోవటాలు, ఎంజాయ్ చేయటాలు అన్నీ అయిపోయినాయి. 5:30 గట్ట విజేంద్ర ప్రసాద్ గారు బయటకు వచ్చారు రూమ్లోంచి. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ మూమెంట్, నా లైఫ్లో మర్చిపోలేని మూమెంట్ ఏంటంటే, ఇట్లా రాజమౌళి గారు ఆయన చూడగానే ఇట్లా వచ్చారు, కాళ్ళని ఇట్లా నమస్కారం పెట్టుకున్నారు. ఇద్దరు ఫేస్ టు ఫేస్ ఇట్లా చూస్తున్నారు అంతే, మాట్లాడుకోవట్లా. చిన్న స్మైల్, చిరునవ్వు, ఒక చిన్న హ్యాపీనెస్ గ్లిటరు, అట్లాగే చూస్తూ ఉన్నారు. 1 నిమిషం, 1.5 నిమిషం. ఏంటిది, ఇంత పెద్ద సంభాషణ జరిగిపోతుంది ఇక్కడ, ఇంత పెద్ద ఎక్స్ప్రెషన్ జరిగిపోతుంది, లైఫే ఒక మూమెంట్లో జరిగిపోతుంది. సో ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్. అండ్ ఫైనల్గా కూడా ఏం లేదు, చిన్న హగ్ ఇచ్చారు, చిన్న ప్యాట్ చేశారు, నేను వెళ్ళిపోయారు లోపలికి. ఐ థింక్ దిస్ ఇస్ లైఫ్. దిస్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఐస్, దిస్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్, దిస్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఎమోషన్ అండ్ ఎవ్రీథింగ్. సో ఎవరన్నా ఎప్పుడన్నా చిన్న నెగిటివ్గా ఆలోచిస్తే ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరిని కలిసినా చాలు, మళ్ళీ పాజిటివిటీ వచ్చేస్తుంది. ఎవ్రీబడి ఈజ్ సో టాలెంటెడ్ అండ్ ఎవ్రీబడి ఈజ్ సో లవింగ్. దే ఆర్ సో లవింగ్, దే లవ్ సో. అంటే ఎప్పుడు పాజిటివిటీ చూసే ప్రతి పాయింట్లోనూ, ఇది యాక్టింగ్ కాదండి, ఇంపాసిబుల్ ఇది యాక్ట్ చేయటం, బికాజ్ దట్ ఈస్ లైఫ్. వాళ్ళల్లో వాళ్ళు వెళ్ళారు, వాళ్ళల్లో వాళ్ళని చూసుకున్నారు, వాళ్ళేంటో వాళ్ళు తెలుసుకున్నారు. మనందరం చేయట్లేదు ఆ పని. మనమేంటో మనకు తెలియదు అసలు, బట్ వాళ్ళకి తెలుసు. ఏది, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్మాలెస్ట్ గర్ల్ టు ద బిగ్గెస్ట్ పర్సన్ దేర్. ఎవ్రీబడి, ఎవరొకరు జనరల్గా బ్లాక్ షీప్ ఉంటారు, ఇక లేరు. ఇప్పుడు ఒక్క చిన్న హిట్ కొడితేనే, ఒక్క బ్లాక్ బస్టర్ వస్తేనే అసలు మొత్తం కాలర్ ఎగరేసుకొని అసలు మమ్మల్ని మించినోళ్ళు లేదు అని అనుకునే రోజుల్లో రాజమౌళి గారు ఈజ్ వన్ పర్సన్ హూజ్ నెవర్ హ్యాడ్ అ ఫ్లాప్ ఇన్ హిజ్ లైఫ్. అంటే ఆయన తీసిన మొత్తం 11 సినిమాలు ఒక్కటి కూడా ఫ్లాప్ అవ్వలేదు. కానీ ఆ నిరాడంబరత అసలు, అంటే ఒక ఋషిలాగా, అంటే ఐఎమ్ జస్ట్ బార్న్ ఫర్ అ పర్పస్ అన్నట్టు ఉండటము, ఇది ఎలా సాధ్యం అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్, యూఆర్ నాట్ గ్రేట్. యూఆర్ నేల మీద ఉన్నావు, నువ్వు పైన లేవు, అక్కడ నుంచి ఊడిపడలా. ఎక్కడున్న మనిషి నువ్వైనా ఒకటే, వాళ్ళైనా ఒకటే. ఓన్లీ థింగ్, నీ ప్రేమ, నీ టాలెంట్, నీ హార్డ్ వర్క్, నీ పాజిటివిటీ ఇవన్నీ పెంచుకుంటా వెళ్ళి ఆయన్ని. హీఈస్ గ్రౌండెడ్ ఆల్ ద టైమ్, బికాస్ లైఫ్ని అర్థం చేసుకున్నారు కాబట్టి ఈజ్ గ్రౌండెడ్. అర్థం చేసుకోలేని వాళ్ళే నేనే గొప్ప అంటారు. ఏమీ లేదు, ఆ మూమెంట్కే గొప్ప, ఆ తర్వాత ఏంటి, అది కూడా గొప్ప కాదు. See what is there. See, Rajmouli garu has been excelling himself. Next. ఆయన ఒక్కరే కాదు. He's his own records. Yeah, he'll do it also. He'll continue also. Because the larger picture of life ఆయనకి తెలుసు. అసలు లైఫ్ ఏంటో తెలుసు కాబట్టి ఆయనకి కాదు, ఎవ్రీబడి ఇన్ ద ఫ్యామిలీ. అదే అన్నట్టు ఒక్కరు ఉండటం కాదండి, ఆ ఫ్యామిలీలో అందరూ అలాగే ఎలా ఉంటారు? అందరూ అలాగే ఉంటారు. ఇప్పుడు మా రమా చెల్లెమ్మ అవుతుంది, తను వరుస బ్రదర్ కూతురు కాబట్టి, తను వాళ్ళ ఫ్యామిలీలో కూడా వాళ్ళ డిస్కషన్లో కూడా వాళ్ళు చెప్తారు, నువ్వు కంట్రోల్లో ఉండు, నువ్వేం గొప్పడు కాదు, చాలు, నెక్స్ట్ చేయాల్సింది చాలా ఉంది. అంటే ఎప్పుడు దే రిమైండెడ్ వాళ్ళల్లో వాళ్ళు. సో ఇది వాళ్ళు ఎక్కడికి అవుట్ ఆఫ్ ఇది వెళ్ళరు, నేర్చుకోవాలి మనం. అందరూ నేర్చుకుంటే బాగుంటుంది. అందరూ కూడా కాదమ్మా, 20% నేర్చుకున్నా చాలు మనం. ఈ ఫ్యామిలీలో నేను ఇన్వాల్వ్ చేసేది ఇంక్లూడింగ్ ప్రభాస్ ఫ్యామిలీ. ప్రభాస్ అనేవాడు అసలు నాకు బాగా ఇష్టమైన మనిషి. ఎందుకంటే తనకి పాపం ఇవ్వటమే తెలుసు తప్ప అసలు అడగటం అనేది తెలీదు. ఎవరు అడిగినా ఏమడిగినా ఇచ్చేస్తాడు. ఎందుకు నేనే చెప్తాను. ఒకప్పుడు ఒక సిచ్యువేషన్లో నేను బాగా డిప్రెస్డ్గా ఉన్నప్పుడు, ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు, తను జార్జియాలోనే ఎక్కడ ఉన్నాడు. చెప్పా, ప్రభాస్ అని పిలుస్తా, ప్రభాస్ కొంచెం డిప్రెస్డ్గా ఉన్నాను, ఒకసారి నీతో డార్లింగ్ నేను ఉన్నా కదా,
నీ ప్రాబ్లం ఏం చెప్పు, నేను సాల్వ్ చేస్తాను. చిన్నాడు నాకంటే, మామూలుగా ఊరినే కన్సోలింగ్ కోసం నేను చేసేది. సో అది అండ్ నేను నిలబెట్టుకున్నాడు కూడా. ఇట్ ఈస్ నాట్ ఊరినే అండో నిలబెట్టుకోవటం అంటే ఈ కేమ్ బ్యాక్ అండ్ ఈ సాస్ ఏంటి అసలు ప్రాబ్లం. సో హియర్ ఐఎమ్ నాట్, ఐ టోల్డ్ సి బేసిక్లీ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, ఒక చిన్న ఓదార్పు అంతే, ఆ మాట చాలు. సో అగైన్ ఐ బౌన్స్ బ్యాక్. సో తను ప్రేమ్ రక్షిత్ ఇప్పుడు అవార్డు వచ్చింది, చంద్రబోస్ కూడా ఆ కోవలోనే ప్రేమ కోవలోనే ఉంటాడు. వీళ్ళందరూ ప్రేమ గల మనుషులు. ఒక దేవి శ్రీ ప్రసాద్ నాకు బాగా ఇష్టమైన దేవి, ఎందుకంటే లెజెండ్ అప్పటి నుంచి నేనంటే బాగా ఇష్టం తనకి. లెజెండ్లో నన్ను లేపింది దేవి, ఫుల్గా క్యారెక్టరైజేషన్ బొమ్మని లేపింది. బోయపాటి ఒకటైతే ఒక లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు, అక్కడ నుంచి అక్కడది. అండ్ ఆవిడతే సెట్ బాలయ్య బాబు థ్యాంక్స్, బికాస్ బాలయ్య బాబు ప్రతిదీ ఎంకరేజ్ చేస్తాడు తప్ప ఎప్పుడు డిస్కరేజ్ చేయరు ఆయన. సో ఆల్ దీస్ పీపుల్ అందరినీ దీంట్లోనే కలిపేస్తారు, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు చెప్తే ఇంటర్వ్యూ సరిపోతుంది మనకి. బట్ వీళ్ళందరికీ ఈ ప్రేమ, ఈ హార్డ్ వర్క్, ఈ కచ్చి లేకపోతే దే వుడ్ నెవర్ బికమ్ వాట్ దే బికేమ్, అండ్ వీ వుడ్ హవ్ నాట్ గాట్ వాట్ వీ గాట్. వి అంటే ఇప్పుడు మనందరం కూడా కల్పించుకుందాం, మందే కదా అది. సో మెనీ అవార్డ్స్, సో మెనీ ఆస్కర్స్, ఇట్ ఈస్ అన్బిలీవబుల్, ఇట్ ఈస్ అన్రీచబుల్. సుక్కు ఒకడు, సుక్కుతో అదే అగైన్ తను సేమ్ కచ్చి హార్డ్ వర్క్, బ్రెయిన్ ఎప్పుడు అసలు మైండ్. వీళ్ళందరూ ఇందాక మాట అన్నారు కరెక్ట్, అది ఋషులు, వీళ్ళందరూ ఋషులే, లేకపోతే రారు. ఇది సాధన, ఇది ఒక యాగం, ఇది తపన, తపస్సు అన్ని కలిపి ఉండేది. తపస్సు వీళ్ళు చేసేది, వీళ్ళు సినిమాలు దీంట్లో తపస్సు చేస్తున్నారు. పుష్ప అసలు ఈరోజు ఇంత నేషనల్ లెవెల్లో అంత గుర్తింపు రావాలి అంటే అసలు సుకుమార్ గారు ఏంటి సార్, అసలు ఆయన విజన్ ఏమిటి, ఆయన క్యారెక్టరైజేషన్, ఆ స్టోరీ టెల్లింగ్ విధానం, ఆయన నెరేషన్ అసలు మైండ్ బ్లోయింగ్. నరేషన్ మామూలుగా చెప్పమంటే అసలు సూపర్ చండాలంగా చెప్తాడు. అవునా, కొంతమంది అలా ఉంటారు. చాలా క్యూట్ పాపం తను. సార్ అది సార్ ఇప్పుడు చాలా బాగుంటుంది సార్ అంటాడు రంగస్థానం. అప్పుడు సార్ మీరు చొక్కా లేకుండా కొంచెం పొట్టది వేసుకుని నడుస్తాం, చాలా బాగుంటుంది సార్ అంటే 3-4 సార్లు నాకు చాలా బాగుంటుంది నాకు తెలుసు, డేట్లు చెప్పవా సార్. సారీ సార్ నాకు అది చెప్పడం రాదు. అటువంటి మనిషి ఏం సినిమాలు తీస్తున్నాడు, ఏం షార్ట్లు పెడుతున్నాడు, ఎక్స్ట్రాడినరీ. ఒకసారి నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు. నేను ఏదో నిజం చెప్పాలంటే కొన్ని సినిమాలు నేను డబ్బుల కోసం కూడా చేస్తున్నాను, అది ఇప్పుడు కూడా. అప్పుడు చెప్పాను నేను, సుకు ఇట్లా ఒక ఆఫర్ వచ్చింది, డబ్బులు బాగున్నాయి, మరి ఇది చేస్తే నీలాంటి వాళ్ళకి ఏమైనా ఇబ్బందా, నన్ను అది చేశాడు కదా ఇది వద్దని. సార్ మీరు బ్రాండ్ సార్, మీరు ఏది కావాలంటే చేసుకోండి, మేము పెట్టాలి, మేము పెట్టుకుంటాం మిమ్మల్ని, ఎట్టగా మేము పెట్టాలి, మాకు తప్పదు అనేది తను చెప్పాడు. ఇనఫ్. ఇప్పుడు నేషనల్ అవార్డ్స్, ఆస్కర్ అవార్డ్స్ ఇవన్నీ ఏంటంటే హైయెస్ట్ పీక్ అవార్డ్స్. బట్ మీ కెరియర్లో, మీ 35 years కెరియర్లో మీకు నంది అవార్డ్స్ వచ్చాయి, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. అండ్ ఈ మధ్యకాలంలో అయితే మీరు చేసిన క్యారెక్టర్స్, చేస్తున్న క్యారెక్టర్స్, చెయ్యబోయే క్యారెక్టర్స్, దే ఆర్ ఆల్ యునీక్, వర్సటైల్. మీ జర్నీ చెప్పండి సార్. మీకు ఇట్లాంటి అవార్డ్స్ వచ్చినప్పుడు, అంటే ఇన్ ద ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ యువర్ లైఫ్, వాట్ వర్ దే టు యూ? See, first of all, I was a failure కదా బిగినింగ్లో, అందరికీ తెలుసు. ఎంట్రీ పొడి చేస్తాడు, చంపేస్తాడు, పెద్ద హీరో వచ్చేస్తున్నాడు అని వాళ్ళు నమ్మారు, నేను నమ్మా. చాలా ఫూలిష్గా. యాక్చువల్లీ నాన్నగారు సజెస్ట్ చేసింది ఖయామత్ తక్. నేనేదో పెద్ద తెలిసినట్టు, అప్పుడు నాకు 26 ఏళ్ళు, తెలిసినట్టు చీచి అదెందుకు అని చెప్పి ఈ చెత్త సినిమా తీసుకున్నా. నాన్నగారి సినిమా కత్రం కికెట్ నేను హిందీలో తీశారు, అది అటర్ ఫ్లాప్ అయింది, డబుల్ రోల్, ప్రాబ్లీ ఐ ఇన్ ద గిన్నెస్ బుక్ ఆల్సో. ఫస్ట్ టైం డబుల్ ఫిల్మ్. See, that was the young age. I took light. ఎప్పుడు కూడా సీరియస్గా తీసుకోవాలి ఫ్లాప్లు. సరే బ్రదర్ని అడిగేవాడిని ఏంటంటే ఫ్లాప్ అనేవాడు, సరే పార్టీ చేసుకుందాం ఓకే అని అట్లా. బట్ ఒక స్టేజ్ తర్వాత ఎప్పుడైతే ఒక ప్రొడ్యూసర్ అన్నాడో వీడు పనికిరాడు, ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్, వీడు పనికిరాడు, అసలు వీడికి ఏమీ రాదు అని చెప్పి అన్నాడు. అప్పుడు స్టార్ట్ అయింది నాకు కచ్చి. ఆ కచ్చిలోంచి ఇక్కడికి వచ్చి అవార్డులు తీసుకోవడం అనేది న్యాచురల్లీ ఎలా ఉంటుంది ఎవరికైనా. సో దట్ ఈస్ ద అచీవ్మెంట్, దట్ ఈస్ ద జాయ్. సింపుల్గా చెప్పాలంటే ఇది. సార్ బట్ ఒక విషయం చెప్పండి, మీరు ఈ 35 years కెరియర్లో యాక్చువల్గా నిజంగా చూసుకుంటే యూ హ్యావ్ డన్ మెనీ, అంటే మీరు ఇనిషియేట్ చేసినవి చాలా ఉన్నాయి, అంటే మీరు బ్రేక్ చేసినవి ఎన్నో ఉన్నాయి. లైక్ ఫస్ట్ డ్యూయల్ రోల్ మీరే చేశారు,
దెన్ ఫ్యామిలీ క్యారెక్టర్స్, ఫ్యామిలీ మ్యాన్ క్యారెక్టర్స్. అంటే అప్పట్లో శోభన్ బాబు గారు అనుకోండి, బట్ మీ ట్రెండ్లో యు ఆర్ ద వన్ హూ స్టార్టెడ్ ఆఫ్ మల్టీ స్టారర్ ఫిలిమ్స్, క్యామియో రోల్స్ అట్ ద పీక్ ఆఫ్ యువర్ కెరియర్. ఓకే, యాంటాగనిస్ట్ రోల్స్ వెన్ యు ఆర్ హార్డ్లీ 45, మీ ఏజ్ అప్పటికి ఇంకెవరు ఆ స్థితికి వెళ్ళలేదు. సో ఇట్లాంటివన్నీ సార్, ఇవన్నీ చేయటం అన్నది, యూ డిడ్ ఎవ్రీథింగ్, బట్ వై ఈజ్ ఇట్ దట్ యూఆర్ సో అండర్ ప్లేడ్? ఇది నాకు అర్థం కాదు ఎప్పుడు. డూ యూ ఫీల్ లిటిల్ బ్యాడ్ అబౌట్ ఇట్? ఐ ఫీల్ బ్యాడ్, బట్ తప్పు నాదే. ఐ వోంట్ బ్లేమ్ ఎనీబడి. ఫస్ట్ నన్ను బ్లేమ్ చేసుకుంటా. ఎందుకు? బికాస్ నాకు రెస్పెక్ట్ అనేది డిమాండ్ అన్నది చేయాలి, కమాండ్ అన్నది చేయాలి. నేను రెండు చేయను. ఓకే. సో లైట్ తీసుకుంటారు. అందులో జగపతి బాబాయ్ కదా, అంటే గర్గా మురిగి అనేది ఇక్కడ ఉండేవాడే కదా, హైదరాబాదే కదా, మనాడే కదా అనే ఈ టైప్లో. అండ్ ఐఎమ్ నాట్ ద కైండ్ నాకు ఇది కావాలి అది కావాలి అని అడగటం నాకు రాదు. అది అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపిస్తుంది, అరే ఇట్లా చేశారేంటి అని ఫీల్ అవుతా తప్ప దాన్ని అంటే అడగడం అనేది అడిగేవాడికి అన్నం పెడతారు ఎవరైనా, అది అందరికీ తెలుసు. అడగనప్పుడు పెట్టరు కదా. సో న్యాచురల్లీ ఏమవుతుంది, లైట్ అయిపోతుంది. ఈ జగపతి బాబు అనేవాడు లైట్ తీసుకుంటున్నారు బేసిక్లీ. సో వాళ్ళు తీసుకోవడానికి రీజన్ నేనే. ఒక చిన్న అచీవ్మెంట్ చేస్తేనే అది బ్లో అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ చేసి సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ అంతా మార్కెట్ చేసుకుంటున్నారు. I think you failed as a marketing guy. I mean, you don't market yourself properly. I definitely failed కాదు నాకు. అది అడిగితే కరెక్ట్గా అవసరం అని మీరు అనుకోలేదా ఎప్పుడు? అవసరం కంటే, కమర్షియల్గా అవసరం కంటే ఒక సాటిస్ఫాక్షన్కి అవసరం, ఒక నా ఈగో సాటిస్ఫై అవ్వడానికి అవసరం, డెఫినెట్గా అవసరం. ఇట్స్ అన్ ఎంకరేజ్మెంట్, ఇట్ ఇస్ ఆక్సిజన్. ఎందుకు చేయలేదు ఇన్నేళ్లుగా అసలు? ఇప్పుడు సోషల్ మీడియా వదిలేండి సార్, అసలు అప్పట్లో మ్యాగజైన్స్ ఉండేవి కదా సార్, ఫిల్మ్ మ్యాగజైన్స్ ఉండేవి. అక్కడ కూడా వీ హార్డ్లీ సా యూ ఆర్ యువర్ అచీవ్మెంట్స్. వై? మళ్ళీ నా తప్ప ఎక్కడ ఐ డెంట్ ఇంటరాక్ట్ విత్ ద ప్రెస్ ఆర్ మచ్. ఇప్పుడు కార్డియల్గా ఉంటుంది తప్ప పనిమాల ప్రెస్ని కలవటాలు, ఇన్ఫాక్ట్ ఇంటర్వ్యూలు చేయటాలు, అసలు బయటికి వెళ్ళటాలు, ఫంక్షన్లకు వెళ్ళటాలు, దేనికి వెళ్ళను. సో వెన్ ద పర్సన్ ఇస్ నాట్ లిటరలీ ఆల్మోస్ట్ నాట్ సీన్, ఫోకస్ వెళ్దాం మైండ్ వాళ్ళకి. ఓకే. బట్ గుర్తింపు రావాలనేది నా ఫీలింగ్. గుర్తింపు వస్తేనే బాగుంటుంది. న్యాచురలీ ఐఎమ్ సెల్ఫిష్. ఐ ఫీల్ ఐ ఆల్సో వాంట్ టు సాటిస్ఫై మై ఈగో, బట్ దిస్ ఇస్ సంథింగ్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్. ఒకసారి సిచ్యువేషన్, ఇంటికి ఇప్పుడు షూటింగ్కి వెళ్తే ఈవెనండి మీ వైఫ్ అంటారు. అంటే ఎవరు తక్కువలో ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చి పెట్టేసి అంటారు, అరే ఇది ముందే అడిగి ఉండాలి నేను. అప్పుడు తడుతుంది. అంటే ఐ ఆల్సో లైక్ టు హ్యావ్, ఇది అడుగుతారు, నేను అడగను. ఇక కొంతమంది అంటే అమ్మో అతను కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటరు, కొంచెం మామూలు మంచి వాళ్ళనే పెడదాం అనేది వెళ్తారు. వెళ్తే ఏమండలే అని చెప్పేసి కొన్ని అయితే అసలు మీకు అర్థం కావాలి, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు, ఆర్టిస్టులు కూడా కాదు, ఎక్స్ట్రా ఆల్మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి పెట్టేస్తారు. సో అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా జరిగినాయి. సో దీస్ హ్యాపెన్. సార్ మీ వికీపీడియాలో మీ సినిమాల పేర్లు, ఏ సినిమా ఏ ఇయర్లో ఏ సినిమా రిలీజ్ అయింది, డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, యాక్టర్ ఎవరు, ఇవన్నీ ఉంటాయి డీటెయిల్స్. కానీ ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టు 1992 నుంచి 2002-03 వరకు అసలు మీకు ఒక్క ఇయర్ కూడా ఒక్క ఫ్లాప్ లేదు సార్. ఓకే, కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ యూ హ్యాడ్ ఫిల్మ్స్ అండ్ ఎవ్రీ ఫిల్మ్ వాజ్ అ హిట్. ఎదర్ ఇట్ ఈస్ అ హిట్ ఆర్ బ్లాక్ బస్టర్ ఆర్ మోర్ దెన్ యావరేజ్, ఫ్లాప్ లేదు. ఇట్లా కొన్ని రికార్డ్స్ ఉన్నాయి మీకు. ఈ రికార్డ్స్ వర్ నాట్ నోటెడ్. ఇది మేము చేసిన రీసెర్చ్లోంచి వి ఐడెంటిఫైడ్. బట్ ఇవన్నీ ఎందుకు అంటే యువర్ అట్లీస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కదా సార్, ఇప్పుడు యూ హ్యావ్ యువర్ ఓన్ టీమ్, అట్లీస్ట్ నౌ వై డోంట్ యూ డూ ఇట్? ఇట్స్ బెటర్ లేట్ దెన్ నెవర్. అంటే మీకు నీడ్ లేదని అనుకుంటారు కదా సార్, కానీ ఇది చాలా నీడెడ్ కదా సార్. అంటే హిస్టరీ రేపు పొద్దున ఒక 15-20 ఏళ్ల తర్వాత మీ మనవాళ్ళలో మనవరాళ్ళలో మీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకో తెలవాలి కదా హౌ గ్రేట్ అ మ్యాన్ యు ఆర్ అన్నది. అలా తెలియపోయినా నాకు పర్లేదు, కానీ నాకన్నా తెలియాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను చెప్తే కానీ మీకు తెలియదు కదా, మీరు ఇట్లా చూసి ఆలోచిస్తున్నారు. నాకు ఇప్పుడు కూడా ఎట్లా చేయాలో తెలియదు. నాకు నీడ్ ఉంది, ఒప్పుకుంటా. నీడ్ లేదు, నాకు లెక్క లేదని నేను చెప్పట్లా, బట్ నాకు ఎలా చేయాలో తెలియదు. మీకు అడగటం చేత కాదు అని చెప్పారు, పోనీ నో చెప్పటం అయినా చేత అవుతుందా? అడగటం ఏం చేత కాదు అంటే రోల్ అడగటం చేత కాదా, రెమ్యునరేషన్ అడగటం చేత కాదా, లేకపోతే మీరు ఎవరితో కాస్ట్ అవుతున్నారు
లేకపోతే ఆ పర్టికులర్ సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటి అది కూడా అడగటం చేత కదా. అసలు ఏంటి, వాట్ ఈస్ ఇట్ దట్ క్లియర్గా చెప్పాలంటే మీకు ఏమీ అడగటం చేత కాదు? ఫస్ట్ అడగటం అనేది నా కాన్సెప్ట్లో లేదండి. ఎందుకంటే అడగటం ఓకే, ఒకసారి అడగటం అవుతుంది, 2 సార్లు అడిగితే అడుక్కోవటం అవుతుంది. నంబర్ 1. నంబర్ 2 అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ సినిమాలని కాదు, జనరల్గా కూడా ఫేవర్స్, చాలా మంది ఫేవర్స్ అడుగుతాం. ఇచ్చి పుచ్చుకోవడంలో అందం ఉంది, ఒట్టి పుచ్చుకోవడంలో అందం లేదు. సో ఒక హెల్ప్ అడగాలంటే కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అడగటం అనే కాన్సెప్ట్ పెట్టుకుంటే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. వాళ్ళు నో అంటే తట్టుకోలేం, మళ్ళీ ఈగో ప్రాబ్లం వస్తుంది. అది సిగ్గులేని వాళ్ళకి ఓకే, నాకు సిగ్గు ఉంది, సో అది కొంచెం కష్టం అవుతుంది అది డైజెస్ట్ చేసుకోవడం. సో అందుకని అసలు వేరే ఫేవర్స్ అనేది నేను నా కోసం ఎప్పుడు అడగను. అడిగితే మిగతా వాళ్ళ కోసం అడుగుతాను, చేయించుకుంటాను. సో నా కోసం అడిగితే ఇప్పుడు బాలయ్య బాబు ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ టైం నా లైఫ్లో బాలయ్య బాబుని ఒక ఫంక్షన్కి పిలవటం, బాలయ్య బాబుని ఏ ఆర్టిస్ట్నైనా రుద్రంగికి నాకు ఎంత మొహమాటం వేసిందంటే దాదాపు 15 రోజులు 20 రోజులు ఆలోచిస్తే, 15 రోజులు కాదు 4 నెలలు, 4 నెలలుగా పిలవాలా వద్దా, అడగచ్చా లేదా, పాపం ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకి బోల్డ్ పనులు ఉంటాయి, నాకు తెలుసు కదా, అలా అడగచ్చా లేదా. ఫైనల్గా వెళ్ళి మీరు ఏమనుకోవద్దు, మీకు ఇష్టమైతే రండి, పర్వాలేదు, రాపోయినా పర్వాలేదు అని 10 సార్లు అంటే ఎవరైనా రాకపోతే పెట్టండి. కానీ పాపం ఆయన మాత్రం వెళ్ళగానే ఎప్పుడు చెప్పండి వచ్చేస్తాం. వచ్చారు, 3 గంటలు కూర్చున్నారు. అదే నో చెప్పుంటే ఐ కాంట్ టేక్ ఇట్. ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్స్ మై ఈగో ప్రాబ్లం. దిస్ ఇస్ అ ప్రాబ్లమ్ ఐ హావ్. సో మీరు ఊహిస్తారు, ఒకవేళ అడిగితే వాళ్ళు నో అంటారు, 90% నో అంటారు, లేకపోతే ఏదో డ్రామా ఉంటుంది. సో అది ఊహ కాదు, నిజమే డ్రామా ఉంటుంది. చాలా మంది రాత్ గై బాత్ గై, ఓకే, జనరల్ లైఫ్లో కూడా, ఒక సినిమా గురించి కాదు. సో ఎందుకు అడగటం, ఎందుకు నో అనిపించుకోవటం, అసలు ఎందుకంత దూరం వెళ్ళటం, అలా అడగటం ఎందుకు అనేది ఇటు లైఫ్ గురించి చెప్పా. సినిమాల గురించి క్యారెక్టర్ తెలుసుకుంటాను, న్యాచురల్లీ క్యారెక్టర్ చెప్తారు. ఒక సుకుమారు, ఒక సరే పెద్ద పెద్ద టాప్ క్రియేటివ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కథ అసలు అడగవసరం, ఎందుకంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు దే హావ్ టు అవుట్ బీ దెమ్సెల్వ్స్. సో వాళ్ళకి వదిలేస్తా. అండ్ ఐ డోంట్ లైక్ టు డిస్టర్బ్ క్రియేటివ్ పీపుల్. అసలు ఒక క్వశ్చన్ కూడా అడగను, ఎందుకంటే వాళ్ళు వేరే ఎక్కడో ఉంటారు, వాళ్ళ థాట్ ఎక్కడో ఉంటుంది, వాళ్ళకి తెలిసి ఏం కావాలో, ఏం చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి. సో నేను ఎందుకు మధ్యలో వీలు పెట్టు, సో అక్కడ అడగను. ఈ అడగటం ఎవరు నా వైఫ్ దీంట్లో కొంచెం మంచి వాళ్ళని పెట్టండి అనేది అడగటం రాదు. సీన్ ఇంప్రూవైజ్ చేయాలంటే అది కూడా అడగటం రాదు. అక్కడ చిన్న ఇంప్రూవైజేషన్ యాక్టింగ్లో వచ్చేయచ్చు, కానీ కూర్చొని డిస్కస్ చేసి కన్విన్స్ చేసి ఇది లేదు. ఎందుకంటే దానికి ఒక కమాండ్ ఉండాలి, అండ్ అడుగుతున్నాడు జాగ్రత్తగా ఉండాలి, వినాలి అనేది వాళ్ళకి నేను కమాండ్ చేయాలి. అది నేను చేయట్లేదు కాబట్టి వాళ్ళు ఎట్టగా వినరని నేను చేయను. ఒకవేళ చేసినా ఎడిట్లో తీసేస్తారు, ఎందుకులే అని చెప్పి వదిలేస్తాను. సో ఈ డబ్బులు అంటారా, డబ్బులు యాక్చువల్లీ నేను చెప్పాలంటే ఐ క్యాన్ టేక్ మోర్ కంపారిటివ్లీ. బయట ప్రపంచం ఏదేదో అనుకుంటుంది, ఇంత తీసేసుకుంటున్నాడు, అంత తీసేసుకుంటున్నాడు. 2-3 కోట్లు తీసుకుంటున్నారటగా. అవి ఉన్నాయి, నాకు స్టీల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, స్టీల్ చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయంట. వాట్ ఎవర్ దేసే, దేనికైనా కొంచెం ఇది కావాలండి, బెట్టు పోవాలి, డిమాండ్ క్రియేట్ చేయాలి. అది తెలివైన పని. 4 రోజులు ఫోన్ ఎత్తకపోతే అమ్మ ఎత్తట్లేదు, ఫోన్ కావాలి, కొంచెం పెంచి అడుగుదాం, ఇట్లా వస్తారు. నేను చెప్పగానే ఓకే మాట్లాడేద్దాం అండి, అయిపోవాలి, నాకు పని అయిపోవాలి. సో దట్ ఈస్ హౌ నాకు తగ్గుతూ ఉంటుంది రెమ్యునరేషన్. There are films I do without remuneration also. That is different. That is my passion. That is, right. See, I'm getting one satisfaction at least. Good work or this. ఇప్పుడు గుడ్ వర్క్ అనే వచ్చేపాటికి మనకి సెకండ్ ఇన్నింగ్స్, సపోజ్ బి సెకండ్ ఇన్నింగ్స్లో 70-80 సినిమాలు చేశాను. నిజంగా సాటిస్ఫై అయిన సినిమాలు 3. మిగతా కమర్షియల్గా బ్రహ్మాండమైన పేర్లు వచ్చినాయి, కానీ క్యారెక్టరైజేషన్ లెజెండ్, సాలిడ్ ఫిల్మ్, సాలిడ్ క్యారెక్టరైజేషన్ త్రూ అవుట్, డైమెన్షన్స్, రకరకాల డైమెన్షన్స్. బోయపాటి థ్యాంక్స్ టు హెమ్ ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయాడు, పైకి లేపాడు. అక్కడే నాకు ఫస్ట్ సక్సెస్ అనేది లైఫ్లో. ఫస్ట్లో హీరోగా ఫెయిల్ అయింది, ఇప్పుడు విలన్గా ఆర్ యాంటీ హీరోగా వాట్ ఎవర్ సక్సెస్ అయింది ఆ క్యారెక్టరైజేషన్. తర్వాత నాన్నక ప్రేమతో, శ్రీమంతుడి మధ్యలో అనుకుంటా. శ్రీమంతుడు ఒక ఫాదరు, ఒక రెస్పెక్టెడ్ ఫాదరు, ఒక మహేష్ బాబుల ఫాదరు, ఒక అందగాడు, దేశంలోనే ఒక అందగాడు, వాళ్ళ ఫాదరు. క్యారెక్టరైజేషన్ కూడా అంత గొప్పగా వచ్చింది అది. అండ్ నాన్నక ప్రేమతో ఒక్కొక్కసారి క్యారెక్టర్ నచ్చకపోయినా రెమ్యునరేషన్ కోసం కొన్ని చేస్తానన్నారు,
కొన్ని రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా చేస్తానన్నారు. అవును. బట్ క్యారెక్టర్ నచ్చకపోతే ఎందుకు చేస్తున్నారు అది నాకు అర్థం కావట్లేదు. అంటే ఈవెన్ ఒక 5 నిమిషాలు కనిపించారు కొన్ని సినిమాల్లో, అసలు ఆ క్యారెక్టర్కి యూజే లేదు. అసలు జగపతి బాబు గారిని ఎందుకు పెట్టుకున్నారు ఈ సినిమాలో అని అనుకునే సినిమాలు ఉన్నాయి కొన్ని. అంటే ఫర్ యువర్ క్యాలిబర్ ఆ రోల్ ఎవరైనా చేయొచ్చు, మీరే చేయాల్సిన అవసరం లేదు. మరి అలాంటి రోల్స్ ఎందుకు చేస్తారు మీరు? కొన్నిసార్లు డబ్బులు చేస్తా, కొన్నిసార్లు మొహమాటానికి చేస్తా, ఇది కూడా ఫ్రెండ్షిప్కి చేస్తా. ఇది కూడా ఉందా మొహమాటం? అంటే నో చెప్పలేరు. చెప్పలేను. నో అంటే అంటే ఎవడు పడితే ఆడు వచ్చేసి అది అడిగితే నో చెప్తాం, కానీ బాగా తెలిసిన వాళ్ళు అడిగితే నో చెప్పలేను. చెప్పటం ఎందుకు? నో ఏమవుతుంది, ఏం అవ్వదు. నథింగ్ విల్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్. అనుకుంటారు ఎందుకు చేశాడని, ఓకే దట్స్ ఇట్. పే ప్యారిటీ అన్న దాని మీద ఈ మధ్యకాలంలో చాలామంది యాక్ట్రెసెస్ దే ఆర్ రేజింగ్ దేర్ వాయిస్. అంటే గతంలో ఇది చెప్పేవాళ్ళు కాదు. నేను విన్నది గతంలో ఎప్పుడో 50 ఏళ్ల క్రితం సావిత్రి గారికి, భానుమతి గారికి కూడా ఆన్ పార్ విత్ ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు రెమ్యునరేషన్స్ వచ్చేవిట. బట్ ఈ మధ్య కాలంలో టు సర్టన్ పార్ట్ ఈవెన్ విజయశాంతి గారికి కూడా షీ గాట్ గుడ్ అమౌంట్ ఆఫ్ రెమ్యునరేషన్ ఆన్ పార్ విత్ హీరోస్. బట్ ఇప్పటి హీరోయిన్స్ దే ఆర్ రేజింగ్ దేర్ వాయిస్. ఒక విషయం చెప్పండి, హీరోయిన్స్కి పే ప్యారిటీ ఉంది అన్నది దే ఆర్ డూయింగ్ ఇట్. మీ విషయంలో కూడా పే ప్యారిటీ ఉందని నాకు అర్థమైంది. అంటే మీలాంటి గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్టులు, హూజ్ అన్ గుడ్ యాక్టర్, హూస్ హ్యాడ్ సచ్ గ్రేట్ బాడీ ఆఫ్ వర్క్, నిజంగా చూసుకుంటే 200 మీ సినిమాల్లో ఒక 50 అటర్ ఫ్లాప్, అంటే 25%. మిగతాదంతా యావరేజ్ హిట్స్, బ్లాక్ బస్టర్సే. వేర్ ఇస్ ఇట్ గోయింగ్ రాంగ్ సార్? సో వన్ థింగ్ అండి, ఐ వోంట్ కంపేర్ మై సెల్ఫ్ విత్ ద హీరో, బికాస్ ఇక్కడ హీరోలు అనేవాళ్ళు కొన్ని సినిమాల్లో అయితే హీరోనే కథే హీరో అంతే. సో న్యాచురలీ హీస్ పేడ్ వెల్. ఇప్పుడు మేము క్యారెక్టరే కాబట్టి డిమాండ్ చేయదు కాబట్టి కొంచెం తేడా ఉంటుంది, అగ్రీడ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హీరోయిన్స్, నాకు తెలిసి, బికాజ్ ఐ లవ్ విమెన్ అండ్ ఐ రెస్పెక్ట్ దెమ్, వాళ్ళకి డెఫినెట్గా కన్సిడరేషన్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు పడే కష్టం కూడా, అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఇంకా కొన్ని ఎమోషనల్ కష్టాలు ఉంటాయి, మోర్ దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్. మీకు తెలుసు, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు డీటెయిల్స్. సో వాళ్ళు డెఫినెట్గా వర్త్ ఉన్న హీరోయిన్స్ ఐ థింక్ దే షుడ్ బి రివార్డెడ్. సో అది అట్లా వెళ్ళినప్పుడు ఇక న్యాచురల్లీ మార్కెట్, డబ్బులు, కమర్షియల్ లాంటివి ఆలోచిస్తారు. ఇప్పుడు కథానాయకుడు అనే సినిమా చేశాం, రజనీకాంత్ గారు, నేను. ఏంటి కమర్షియల్ ఆస్పెక్ట్ రజనీకాంత్ గారు, న్యాచురలీ ఐఎమ్ నాట్ నథింగ్ కంపేర్ టు హిమ్. సో ఏం చేశారు, యాక్చువల్ క్యారెక్టరైజేషన్ నాది, సినిమా అంతా నాది, ఆయన గెస్ట్ మోస్ట్లీ. బట్ కమర్షియల్గా ఆయన్నే పోస్టర్ మీద వేశారు, ఆయన ఏది చేశారు, బికాస్ దే హ్యావ్ టు గెట్ బ్యాక్ దర్ మనీ. ఖర్చు పెట్టింది రావాలి కదా. సో దట్ ఈస్ అ కమర్షియల్ థింగ్. వాళ్ళ డబ్బులు నేను ఇవ్వలేను కదా, వాళ్ళే సంపాదించుకోవాలి. సో దే విల్ డూ ఇట్. సో ఇక్కడ దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఫ్యాన్ ఉన్నాడు నాకు, పిచ్చ ఫ్యాన్. ఆడికి ఫోన్ చేసి అడిగా, సినిమా ఎలా ఉందా అన్న. ఏమవుతుంది సార్ సినిమా, ఎందుకు ఆడుతుందండి? పెళ్ళికి వెళ్తే పెళ్లి కొడుకుని చూడటానికి వెళ్తాం, తోట పెళ్లి కొడుకు మీరు, ఎవరు చూస్తారు మిమ్మల్ని? రజనీకాంత్ కోసం వెళ్ళాము, జనాలు వెళ్ళింది రజనీకాంత్ కోసం. అక్కడ ఏం లేదు మ్యాటర్, అక్కడ స్టైలు అన్నీ ఏదేదో ఎక్స్పెక్ట్ చేశారు, అక్కడ ఏం లేదు. మిమ్మల్ని ఎందుకు చూస్తారండి, మీకోసం రాలేదు కదా అన్నాడు. వెరీ గుడ్ ఆన్సర్. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ఇండస్ట్రీ. అది యాక్సెప్ట్ చేయాల్సిందే. మార్కెట్, బిజినెస్, ఓపెనింగ్స్ నాకు లేవు అని మీరు ఎప్పుడు రియలైజ్ అయ్యారు? 2006లో రియలైజ్ అయ్యాను. ఓకే, 2006 ప్రవరాక్యుడు చేసే ముందు నుంచి రియలైజ్ అయ్యాను. ప్రవరాక్యుడు అనే సినిమానే ఆపేమన్నాను యాక్చువల్లీ. ఉన్నది ఒకే ఒక సినిమా అప్పుడు, అది కూడా ఆపేమన్నా. ఎందుకంటే అది 10 కోట్లు 12 కోట్లు అవుతుందన్నారు ఆ రోజుల్లో. ఓకే, నేను చెప్పాను నాకు అంత మార్కెట్ లేదు, పోతాడు, ప్రొడ్యూసర్ అయిపోతాడు, ఎందుకు సినిమా తీస్తున్నారు ఆపేంటంటే, రాజా రవీంద్ర అప్పుడు చూస్తున్నాడు నాకు డేట్స్. సార్ ఉన్న ఒక సినిమా వదులుకుంటారు ఏంటండి మీరు, భలే చెప్తారండి, అసలు ఊరుకోండి మీరు కాబట్టి ఇంకోళ్ళతో చేస్తారు వాళ్ళు. చేశారు. సో దట్ ఈస్ వెన్ ఐ న్యూ. ఇప్పుడు అదేనమ్మా ఎప్పుడు చెప్తాను, ఇట్లా పట్టు కూర్చుంటే చేయి నొప్పి వస్తుంది, వదిలేసామంటే చేయి ఫ్రీ అయిపోతుంది. నేను హీరోని నేను ఒక్కడనే అనుకోవాలి ఇంట్లో కూర్చొని నేను హీరోని అని, ప్రపంచం అనుకోవాలి కదా. అండ్ మోర్ ఓవర్ దిస్ ఇస్ యాక్టింగ్, దిస్ ఇస్ వైడ్ స్పాన్. వై ఓన్లీ హీరో? ఇప్పుడు నేను ఇంకా బెటర్ డైరెక్టర్స్తో చేస్తున్నాను, బెటర్ హీరోస్తో చేస్తున్నాను, బెటర్ లాంగ్వేజెస్ చేస్తున్నాను. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, మై మనీ ఈజ్ బెటర్, ఎవ్రీథింగ్ ఇస్ బెటర్. నార్మల్గా ఎవరైనా ఈ స్టేజ్లో ఉంటే ఒక డినయల్ స్టేజ్లో ఉంటారు. అంటే ఇది నిజం కాదు, నేను ఇంకా హీరోనే, నేను బాగుంటాను,
నేను చాలా బాగా చేస్తాను. సో దిస్ కైండ్ ఆఫ్ ఒక డినైల్, అంటే సెల్ఫ్కి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. మీరు ఎప్పుడు అట్లా మీకు చెప్పుకోలేదా? అంటే యూ నెవర్ టోల్డ్ యువర్ సెల్ఫ్ నెవర్ హీరో అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో లైఫ్లో ఉండాలి, కానీ సినిమాలో హీరో అయితే ఏంటి? సినిమాలో హీరో గురించి నేను అడిగేది. ఏముంది దాంట్లో? ఇప్పుడు యాక్టింగ్, ఐ లవ్ యాక్టింగ్, మై ప్యాషన్ ఇస్ యాక్టింగ్. ఐఎమ్ అన్ యాక్టర్, ఐఎమ్ నాట్ అ హీరో. సో యాక్టర్గా ఎనీథింగ్ ఇస్ ఓకే విత్ మీ. సార్ ఇప్పుడే నేను చెప్పాను ఒక 5 నిమిషాల క్రితం, 200 సినిమాల్లో 75% హిట్స్ యాజ్ అ హీరో. మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? హీరోగా మీరు హిట్ అయ్యారు. మీకు అంటే సి యువర్ టాల్, యువర్ గుడ్ లుకింగ్, యూ గోట్ అ గ్రేట్ బేస్ వాయిస్ అండ్ యువర్ యాక్టింగ్ స్కిల్స్ ఆర్ బియాండ్ కంపారిజన్. ఇవన్నీ కేపబిలిటీస్ పెట్టుకొని ఐఎమ్ నాట్ అ హీరో అంటారేంటి మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అనేది ఒక మ్యాజిక్, ఒక అద్భుతం. దాంట్లో భాగంగా ఉండటం ఇంకో అద్భుతం. 30-35 ఏళ్ళుగా ఉండటం ఇంకా పెద్ద అద్భుతం. ఇందాక మీరు చెప్పిన అవార్డ్స్ ఇవన్నీ కూడా రావటం, సి ఆల్ దీస్ ఆర్ ఇనఫ్ ఇన్ లైఫ్. నాకు నా లైఫ్కి ఇది చాలా బాగుంది. ఎక్కువ నేను అన్నగాని నా లైఫ్ చాలా బాగుంది. ఎంతోమంది నాకంటే అందగాళ్ళు ఉన్నారు, నాకంటే టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, బట్ పైకి రాని వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది మీకన్నా అందంగా లేని వాళ్ళు ఉన్నారు, ఉన్నారు, కానీ వాళ్ళు బాగా పైకి వస్తున్నారు. అది కూడా ఉంది కదా సార్, అది కూడా మాట్లాడాలి మీరు. దట్ ఈస్ వాట్ ఇస్ లైఫ్. అదే అంటున్నాను నేను. ఇప్పుడు కాదు, సినిమాలే కాదు, చిన్నప్పటి నుంచి అదే చెప్తున్నా. నేను ఇక్కడున్నా, అక్కడ లేను, బట్ ఈ కింద ఎంతమంది ఉన్నారు పాపం, వాళ్ళకంటే చాలా బెటర్గా ఉన్నా కదా నేను. దీంతో హ్యాపీ అవుదాం, తృప్తి అనేది ఒకటి నేర్చుకుంటే చాలా లైఫ్లో. ఎప్పుడు నేర్చుకున్నారు సార్ ఇది? చిన్నప్పుడే. నిజమా? మరి మధ్యలో ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళారు? అది న్యాచురల్, ఐఎమ్ హ్యూమన్. కరెక్ట్, బట్ వెన్ యూఆర్ సో సాటిస్ఫైడ్ అబౌట్ లైఫ్, వాట్ ఈస్ లైఫ్ ఇస్ గివింగ్ టు యు? సీ వాట్ అంటే there will be phases where everybody goes through difficult. ఇప్పుడు సూర్యుడిని కూడా మబ్బు కప్పుతుంది, అప్పుడు చీకటి పడుతుంది, రాత్రి వస్తుంది, పగలు వస్తుంది, అందరికీ ఆ మూడ్ వస్తుంది. ఐఎమ్ ఆల్సో హ్యూమన్. ఈ మాత్రం చెప్పానని మాత్రం ఇప్పుడు నేను చెప్పిన నేను ఫాలో అవుతాను నేను కూడా చెప్పట్లేదు. ఐఎమ్ లెర్నింగ్. పొద్దున కూడా అనుకుంది ఎన్లైట్మెంట్ ఇచ్చేస్తే నాకు చాలా, నాకు ఇంకేం వద్దు. బికాస్ ఐ విల్ బి బియాండ్ ఆల్ దిస్. ఇక ఇవన్నీ నథింగ్, ఎంత ఆర్టిఫిషియల్ అయిపోతుంది అది దాంట్లోకి వెళ్తే. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ అచీవ్ ఇన్ లైఫ్. సో ఇంత సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు, ఇంత స్థాయిలో నేను ఆల్రెడీ ఉన్నప్పుడు, అక్కడ ఉంటే బాగుండు, ఇంకెక్కడ ఉంటే బాగుండు అంటే ఇక్కడ బాగున్నావు కదా, ఎక్కడ ఉంటాం ఎందుకు, ఇక్కడ బాగున్నావు, ఇక్కడ బాగుండు చాలు. ఇది కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ₹1 వచ్చినాడు 100 కోట్లు కావాలంటున్నాడు, 100 కోట్లు వచ్చినాడు 1000 అంటున్నాడు, 1,00,000 అంటున్నాడు. ఈ సున్నాలుగా అన్ని సున్నాలే, ఫైనల్గా ఒకటే ఉంది అక్కడ. ఆ ఒకటే నువ్వు కూడా ఎగిరిపోతావు, మిగిలింది సున్నాలే లైఫ్. మీకన్నా సీనియర్స్ చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వీళ్ళందరూ ఇప్పటికీ దే ఆర్ డూయింగ్ హీరో రోల్స్. అంటే వాళ్ళు స్టిల్ అండ్ దే ఆర్ హ్యావింగ్ అ మార్కెట్ ఆల్సో. వాళ్ళకి బిజినెస్ కూడా ఉంది, వాళ్ళకి థియేటర్స్ ఉన్నాయి, వాళ్ళకి ప్రొడ్యూసర్స్ వస్తున్నారు అన్ని. వాళ్ళ తర్వాత ఎప్పుడో ఒక 10-15 ఏళ్ల తర్వాత వచ్చారు మీరు ఇండస్ట్రీలోకి. మీతో పాటు రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీకాంత్ గారు, వీళ్ళందరూ. అంటే వీళ్ళందరూ యూర్ ఆల్ కంటెంపరీస్, అటు ఇటుగా ఒక 2-3 years. మీరందరూ మాత్రం యూ గాట్ ఇన్ టు ద క్యారెక్టర్ రోల్స్, సపోర్టింగ్ యాక్టర్స్, దెన్ యాంటాగనిస్ట్, వాట్ ఎవర్, బ్లా బ్లా బ్లా. వాట్ అంటే సెల్ఫ్ అసెస్మెంట్ ఏంటి సార్? హీరో అనే పేరు తప్ప మిగతా కేపబిలిటీస్ అన్ని కనపడుతున్నాయి. బికాజ్ ఐఎమ్ డూయింగ్. అప్పుడైతే ఒట్టి హీరో చేయగలను, ఇప్పుడైతే అన్ని చేస్తున్నాను. స్పాన్ పెరగలేదు, నా రేంజ్ పెరిగింది, నా రికగ్నిషన్ పెరిగింది. హీరోగా ఉంటే ఐ వుంట్ హావ్ గాన్, ఐ మీన్ వాట్ ఎవర్ లిటిల్ ఇంటర్నేషనల్ కూడా నేను వెళ్ళను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ ఎందుకంటున్నానంటే, మనం యూఎస్ వెళ్ళినప్పుడు ఒక అమెరికన్ అన్నాడు, ఐ సీన్ యూ సమ్వేర్, పేరు తెలియదు. అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఒక తారక్తోనో, ఒక మహేష్ బాబు, ప్రభాస్, పెద్ద డైరెక్టర్, ఒక వేరే లాంగ్వేజ్, హిందీ సల్మాన్తో చేసినప్పుడు అప్పుడే కదా వచ్చేది. హీరోగా ఉన్నప్పుడు నేను అక్కడే ఆగిపోతా. బికాస్ దెర్ ఆర్ సో మెనీ హీరోస్. ఐ వాంట్ బి అ బిగ్ ఫిష్ ఇన్ అ స్మాల్ పాండ్. చిన్న చెరువులో పెద్ద చేప, పెద్ద చెరువులో చిన్న చేపగా ఉంటే అటు కొట్టుకుపోతుంది, లేకపోతే ఇంకోటి మింగేస్తుంది. సో దిస్ ఇస్ మచ్ బెటర్, దిస్ లైఫ్ ఇస్ మచ్ బెటర్. మీలో వాట్ ఆర్ దోస్ 1 or 2, 3 qualities that did not make you that heroic material, that so called larger than life avvochu, లేకపోతే the big that's because I didn't dream big. పెద్ద కళలు నేను కనలా. అది కన్నప్పుడే వస్తాయి అన్ని. డెస్టినీ అనేది నేను 100% నమ్మేస్తాను. బ్లైండ్గా నమ్ముతా.
ఎందుకంటే ఐ నో అంటే నా ఒపీనియన్ ఇది, ఐ నో ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్, ఖచ్చితంగా రాసి పెట్టుంది అనే పెద్దవాళ్ళు కూడా చెప్పారు. అది నేను లిటరలీ చూస్తున్నాను. లైఫ్ని ఎక్కువ అర్థం చేసుకుంటే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయని కూడా అర్థమైంది. అర్థం చేసేసుకుంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అర్థం చేసుకోవటమే బెటర్. ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్. ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్. పుష్ప 1లో మీరు చేయలేదు. అవును. సుకుమార్ గారిని అడిగారా? మీరు అడగరు కదా జనరల్గా, తర్వాత అడిగారా సినిమా రిలీజ్ అయ్యాకనా? ముందే అడగలేదు కానీ నవ్వుకుంటూ మాట్లాడాము అంతే. అంటే లాస్ట్ టైం ఎప్పుడో అన్నాడు ఫస్ట్, సార్ మీరు లేనిది అసలు పెన్ రాయొచ్చు సార్, అసలు క్యారెక్టర్ రాయాల్సిందే అన్నాడు నాన్నకు ప్రేమతో. అప్పుడే అటువంటిదే ఏంటో రాయలేదని పెన్ అని అడిగా అంతే. పుష్ప 2కి రాశారుగా? పుష్ప 2కి రాశాడు, వచ్చింది. అండ్ ఐమ్ బ్లెస్డ్. పెన్ కదిలినట్టుంది. 2 రాశాడు, ఏదో అద్భుతం మళ్ళీ చేస్తాడు, మామూలే. అండ్ వెరీ హ్యాపీ. పుష్ప 2 అదే లైనప్ చూస్తే సాలిడ్ ఫిల్మ్స్ అన్ని, మామూలు సినిమాలు కాదు. అండ్ ప్రతి దాంట్లో మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి వాళ్ళ. దట్ ఈస్ వాట్, అదే అంటున్నా, ఎన్ని ఉన్నప్పుడు ఇంకేం కావాలి నాకు. అట్ అ పాయింట్ ఆఫ్ టైం సినిమాలు లైన్గా ఫ్లాప్స్, అట్ అ పాయింట్ ఆఫ్ టైం యూ వెంట్ ఇంటు డిప్రెషన్, అట్ అ పాయింట్ ఆఫ్ టైం యూ ఫెల్ట్ ఇంకా అయిపోయింది, దేర్ ఇస్ నథింగ్ ఫర్ మీ ఇన్ ఫిల్మ్స్. అక్కడి నుంచి నౌ టుడే వేర్ యు ఆర్, మీరు ఇప్పుడు లైనప్పే చూసుకుంటే ఇట్స్ లైక్ వావ్ అనిపించే లైనప్. మహేష్ బాబుతో సినిమా విత్ త్రివిక్రమ్, దెన్ పుష్ప 2, దెన్ సల్మాన్ ఖాన్తో సినిమా, మోహన్ లాల్ మమ్మూటితో సినిమా, ఏంటి కన్నడ సినిమాలు, తమిళనాడు, మలయాళం, ఎవ్రీ లాంగ్వేజ్ యూఆర్ యాక్టింగ్. హౌ డూ యూ లుక్ ఎట్ ఆల్ దిస్ సార్? ఈ జర్నీని మీరు ఎలా చూస్తారు? అంటే ఫ్రమ్ అ ప్లేస్ వేర్ యూ ఫెల్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ టు అ ప్లేస్ నౌ ఇట్ ఈస్ అబండెన్స్. I would say the whole life is beautiful. And also Spielberg సినిమాకి డబ్బింగ్ చెప్పాను తెలుగు. సో లయన్ కింగ్. సో ఇవన్నీ అచీవ్మెంట్స్. వాళ్ళ రెమ్యునరేషన్ ఏంటన్నారు దానికి? ఒకసారి ఆయన కల్పించాను, హలో చెప్తాను అన్న స్పీల్బర్గ్. అది ఇంకా అవ్వలేదు, అది వేరే సంగతి. అయిపోయింది, వర్క్ అయిపోయింది కదా. ఇంకా ఒక్క లైన్లో చెప్పాలంటే ఐఎమ్ పూర్ రిచ్ మ్యాన్ అండి టుడే. పూర్ ఎందుకంటే సినిమాలు రిచ్, ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి, ఫెంటాస్టిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి, మంచి హిట్లు రాబోతున్నాయి, అంటే మ్యాజిక్లు అవ్వబోతున్నాయి. ఎందుకంటే వీళ్ళందరూ గొప్ప డైరెక్టర్స్. ఒక సలార్ కానీ ఏదైనా కానీ, పుష్ప కానీ, మహేష్ బాబు కానీ, త్రివిక్రమ్, అట్లా ఈ కన్నడ ఇప్పుడు చేసేది కూడా మంచి డైరెక్టర్, మంచి సినిమా. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ రాబోయే సినిమాలు కూడా చాలా పెద్దవి ఉన్నాయి. పువర్ ఎందుకన్నానంటే అందరూ జగపతి బాబు చాలా బిజీ, అసలు దొరకడం వాళ్ళు అనుకుంటున్నారు, ఇంట్లో కూర్చుంటున్నారు. ఎందుకంటే ఎక్కువ సినిమాలు పోస్ట్పోన్ అయిపోతుంది. సిస్టమ్ అట్లా అయిపోయింది. అంటే క్రియేటివిటీ పెరిగిన కొద్దీ లెంగ్త్ పెరిగిపోతాయి. ఎప్పుడు వస్తుందో తెలియదు క్యారెక్టర్. వాటి కోసం ఇంట్లో కూర్చొని వెయిటింగ్. ఈ మోడరేట్ సినిమాలు ఒప్పుకుంటే డేట్లు వాళ్ళకి అడ్జస్ట్ అవ్వవు. సో అట్లా ఈ దీంట్లో అట్లా ఇరుక్కుపోయారు అనమాట, ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు ఒకేసారి ఉతుకుతారు రాత్రి పగలు, అది తెలుసు నాకు. అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక ఉతకడం మొదలు పెడతారు. దిస్ ఇస్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే, బట్ ఇప్పుడు రాబోయే సినిమాలకి రెమ్యునరేషన్ కూడా బాగానే వస్తుంది అయితే మీకు. పెద్ద సినిమాలు కదా సార్ అన్ని? సినిమాలు పెద్దయ్యా, బట్ వాట్ అబౌట్ ద డేట్స్ వేస్టెడ్? అన్ని రెమ్యునరేషన్ పోయినాయిగా. ఇప్పుడు 7 నెలలు ఇంట్లో కూర్చున్నానంటే మొత్తం 7 నెలలు డబ్బులు రానట్టే నాకు. అంతకుముందు కోవిడ్, సో 2.5 years నుంచి 100% స్లో అయిపోయింది. సో ఇన్కమ్ చెప్పడానికి బాగుంటుంది, బట్ రావడానికి చాలా కష్టంగా. బట్ ఓటీటీలో చేశారుగా ఆ టైంలో? ఒకటే ఆ ఫేజ్లో గ్యాంగ్స్టర్స్ అండ్ పరంపర రెండు. గ్యాంగ్స్టర్స్ లాంగ్ బ్యాక్, పరంపర దట్స్ ఆల్. యా సార్, మీరు ఇందాక మాట అన్నారు, నేను అడగను ఎవరిని ఏమి అని. కానీ కనీసం మీ బంధువు అయిన రాజమౌళి గారినైనా మీరు అడగాలి కదా. అది అట్లీస్ట్, అంటే అది ఏముంది సార్, మీ హీఈస్ రిలేటెడ్ టు యూ, సో ఆయన ఎందుకు తప్పు అనుకుంటారు? అండ్ పోనీ ఇఫ్ హీ ఫీల్స్ దట్ హీస్ నాట్ అ గుడ్ యాక్టర్, ఆయన ఆబ్వియస్గా చెప్తారు. హీ నోస్, ఎవ్రీబడి నోస్ దట్ యువర్ అ గుడ్ యాక్టర్. సార్ అడగటంలో తప్పు లేదు సార్, మీరు ఎందుకు అడగరు అన్నది నాకు క్వశ్చన్. ఒక ఋషి తపస్సు చేస్తుంటే మధ్యలో నేను వెళ్ళి లాపమాన్ని వచ్చి కెలికి ఆ తపస్సుని. ఇప్పుడు తపస్సు చేయట్లేదు సార్, ఇప్పుడు వాళ్ళందరూ హాలిడేలో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు తపస్సు చేస్తూనే ఉంటారు హాలిడేలో కూడా. వాళ్ళు క్రికెట్ చేసిన తపస్సే, అది ఆడుకున్న తపస్సే, ఏదైనా తపస్సే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు క్రియేటివ్ పీపుల్ అసలు టచ్ చేయను.
వీళ్ళెవ్వరిని నేను టచ్ చేయను, ఎస్పెషలీ టాప్ డైరెక్టర్స్ని నేను అడగను. దట్ ఈస్ ద కండిషన్ ఐ హ్యావ్ ఇన్ మై సెల్ఫ్, బికాస్ ఐ షుడ్ నాట్ డిస్టర్బ్ దర్ థాట్స్. వాళ్ళు ఒక ఫ్లోలో ఉంటారు, వాళ్ళకి తడుతుంది, తట్టినప్పుడు తీసుకుంటారు, అప్పుడు దాకా వాళ్ళు తీసుకోరు. నువ్వు అడిగినా బతిమాలినా కాళ్ళ మీద పడినా నా క్యారెక్టర్కి సెట్ అవ్వదని చెప్తారు తప్ప మొహమాటం ఏం ఉండదు. ఎందుకంటే దే వాంట్ క్వాలిటీ, దే వాంట్ ఫిల్మ్ ఇస్ మచ్ బిగర్ దాన్ మిస్టర్ రాజమౌళి ఆల్సో. సో అది దట్ ఈస్ వాట్ దే బిలీవ్ ఇన్. ఓకే, అట్లాంటప్పుడు నేను వెళ్ళి నన్ను పెట్టుకోండి అంటే ఏమన్నా అర్థం ఉందా? అది వచ్చినప్పుడే వస్తుంది, అది రాసి పెట్టి ఉండాలి, ఆ టైంకే వస్తుంది, ఆ థాట్ వాళ్ళకి రావాలి. అది వచ్చినప్పుడే వాళ్ళకి వచ్చినప్పుడే నన్ను తీసుకుంటారు. నేను వెళ్ళి అడిగినంత మాత్రం ఏమీ అవ్వదు. సుకుమార్ గారు నాతో ఒకసారి అన్నారు, అలాగే ఒకసారి మీకు గుర్తుందో లేదో, మీ బర్త్డే ఇంటర్వ్యూ చేసిన రోజు సుకుమార్ గారు మీతో డైరెక్ట్గా అన్నారు, జగపతి బాబు గారు ఈజ్ వన్ సచ్ యాక్టర్ టు హూమ్ మనం అసలు ఏమీ చెప్పక్కర్లేదు, ఆయనకి సీన్ చెప్తే చాలు అందులో ఆయన ఈ జస్ట్ పరకాయ ప్రవేశం చేసి దానికి పూర్తి న్యాయం చేస్తారని మీరు అన్నారు. ఇప్పుడే ఈజ్ అ క్రియేటివ్ డైరెక్టర్, సచ్ అ గ్రేట్ డైరెక్టర్. అలాంటి సుకుమార్ గారికి మీ మీద ఈ ఒపీనియన్ ఉంది. ఏదైతే తను చెప్పిందో కరెక్ట్, బట్ తను చెప్పే నరేషన్ ఉంటుంది సీన్. ఐ థింక్ యాక్టింగ్ ఇస్ అబౌట్ లాంగ్వేజ్ ఆఫ్ ఐజ్. కళ్ళల్లో కళ్ళు ప్రేమైనా అంతే, సినిమాలు కూడా ప్రేమిస్తాం కాబట్టి యాక్టింగ్ కూడా అదే. సో సుకుమార్ కళ్ళల్లో ఏముంది అనేది నాకు వినపడదు, కనపడుతుంది తను చెప్పేది. అటువంటి డైరెక్టర్స్ వాళ్ళకి ఏం కావాలనేది వాళ్ళ కళ్ళ ద్వారా నాకు తెలిసిపోతుంది. వాళ్ళు నేను సీన్ విన్నాను, వాళ్ళ కళ్ళు చూస్తూ ఉంటా. సో ఎప్పుడైతే తను ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టం సుకుమార్ పాపం, తను చెప్పే విధానం చాలా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది, బట్ మనకు అర్థమైపోతుంది, క్లియర్గా అర్థమైపోతుంది తనకి ఏం కావాలని. సో ఆటోమేటిక్గా తను దింపుతున్నాడు, నేను దిగట్లా. ఓకే, ఆ తర్వాత నేను ఆ మూడ్లోకి వెళ్ళిపోయాను, నన్ను పంపించేశాడు ఆ జోన్కి, ఆ ఊరు పంపించేశాడు, నేను ఆ ఊర్లో తేలుతున్నా. సో డైరెక్ట్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అని ఊరినే అనలా. అండ్ మోడెస్టీ కాదు, హ్యూమిలిటీ కాదు, ఏమీ కాదు, ఇది నిజం, ఎవరికైనా ఇది నిజం. సో ఐ వాంట్ టాక్ అబౌట్ ద లేటెస్ట్ రిలీజ్ మీది రుద్రంగి. మీకు రుద్రంగి చేయాలని లేకుండే ఫస్ట్, బట్ మీరు చేశారు బికాజ్ యూ లైక్ ద స్క్రిప్ట్ ఆర్ ద డైరెక్టర్ ఆర్ వాట్ ఎవర్. చేసిన తర్వాత దాని రిజల్ట్ మీరు అనుకున్న స్థాయిలో రాలేదు. కెన్ యూ ప్లీజ్ టాక్ అబౌట్ రుద్రంగి? అంటే ఎందుకు చేశారు ఆ సినిమా, అది కూడా అంత తక్కువ రెమ్యూనరేషన్కి ఎందుకు చేశారు? అంటే వాట్ ఈస్ దట్ ఆబ్లిగేషన్? హీఈస్ నాట్ ఈవెన్ యువర్ ఫ్రెండ్. మీరు అన్నారు కొంతమంది ఫ్రెండ్స్ కోసం చేస్తానని, హీఈస్ నాట్ ఈవెన్ యువర్ ఫ్రెండ్. ఇక్కడ రుద్రంగి అనే కథ నాకు అద్భుతంగా నచ్చింది. ఫస్ట్ నరేషన్లో నచ్చింది, డౌట్ లేదు. నేను నో అనడానికి రీజన్ బడ్జెట్. నా బడ్జెట్ నాకు తెలుసు, నా లిమిటేషన్ నాకు తెలుసు. అక్కడ అవతలాడు క్రియేటర్ కావాలి, నన్ను ఆ సినిమా ఆడాలంటే ఒక క్రియేటర్ కావాలి, ఒక మేకర్ కావాలి, ప్యాషన్తో చేయాలి. అంత ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్ నాకు కనపడలేదు. కొత్త ప్రొడ్యూసరు ఎమ్మెల్యే అన్నారు, ఇతను కొత్తాడు, ఫైనల్గా ప్రమోషన్ చేయలేరు వీళ్ళు, చేయకపోతే సినిమా ఆడదు. జరిగింది అదే, ఒక అనాథ అయిపోయింది. ఒక మంచి సినిమా, డైరెక్టర్ మంచి డైరెక్టర్, సినిమా ఇవాళ ఓటీటీలో మీరు చూస్తే దాన్ని రికార్డులు బ్రేక్ చేసుకుంటూ స్ట్రీమింగ్లోనే ఉంది, అమెజాన్ ప్రైమ్లో. అండ్ యాడెడ్ టు దట్ ఆహా మళ్ళీ కొన్నారు. ఏది అమెజాన్లో రన్ అవుతుంది ఒక పక్క, మళ్ళీ రెండో ఓటీటీ ఎందుకు కొంటారు? సో ఐ వాజ్ నాట్ రాంగ్ ఇన్ మై జడ్జ్మెంట్. కాకపోతే రిలీజ్ ప్రాబ్లం నాకు తెలుసు, ప్రాబ్లం వస్తుందని. బడ్జెట్లు ఎక్కువ అవుతాయి, అమ్మలేడు, అమ్మపోతే సరిగ్గా చేయడు అనేది నాకు ఖచ్చితంగా తెలుసు. ఇది ఎట్లా అయిపోయిందంటే సింపుల్గా చెప్పాలంటే ఉత్తరం రాసి ఎన్వలప్లో పెట్టి పోస్ట్ బాక్స్లో పడేసి అడ్రస్ రాయకుండా ఉన్నట్టుంది. సో ఎక్కడ రీచ్ అవ్వదు, అక్కడే ఉంటుంది, థియేటర్లోనే ఉంది, 4 రోజుల్లో ఎత్తేసారు. దట్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్ అని నేను ఫస్ట్ ఓటీటీ చేసేయండి అయ్యా, స్ట్రైట్ అవే విల్ మేక్ ఇట్ అ సక్సెస్. ఇది మనం చేయలేమని చెప్పి నేను చెప్పాను. దట్ ఈస్ ద రీజన్ అది డిలే అవటం. బట్ టుడే ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ ఫిల్మ్. ఇన్ఫ్యాక్ట్ ఇందాక 3 సినిమాలు చెప్పాను, రుద్రంగి కూడా యాడ్ చేస్తాను. యాడ్ చేయడం కాదు, రుద్రంగి డిజర్వ్స్ దట్. బికాజ్ నా పెర్ఫార్మెన్స్కి ఛాన్స్ ఉన్న క్యారెక్టర్ మమతా మోహన్ దాస్ పెర్ఫార్మెన్స్, బిమ్లా రామన్, ఎవ్రీబడి వాజ్ సో గుడ్ ఇన్ ద ఫిల్మ్. సో ఇప్పుడు యూ కెన్ సీ ద పీపుల్స్ రియాక్షన్. ఈ సినిమా ఎందుకు ఆడలేదు, ఎప్పుడు వచ్చింది అనేది క్వశ్చన్ తప్ప సినిమా బాగాలేదనేది లేదు. ఆడలేదు ఆ సినిమా, ఇన్స్పైట్ ఆఫ్ మీరుండి కూడా ఆ సినిమా నడవలేకపోయింది. నేను సరిపోలా, ప్రాబ్లం అది. ఇప్పుడు అది అటువంటి సినిమా 7-8 కోట్లు అంటే వే విల్ ఇట్, హౌ కెన్ యూ మార్కెట్ ఇట్? ఇప్పుడు ఎవరు కొంటారు?
ఇప్పుడు నేను పోనీ అందరికి 10 మందికి చూపించి కొనమని అడగలా మనం. సో ఎవడు రాడు కదా, వచ్చి ఎత్తుక్కుని ఎవడు రాడు అంత గబుక్కని. ఇంత ఓపెన్గా ఇంత ఫ్రాంక్గా ఏది ఉంటే అది ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం అన్నది డస్ ఇట్ నాట్ ఎఫెక్ట్ యూ అండ్ యువర్ కెరియర్ అండ్ యూ డోంట్ కేర్ అబౌట్ ఇట్? నిజం అనేది నిజమే, అబద్ధం అబద్ధమే. సో అబద్ధం చెప్పినంత మాత్రం నిజం అవ్వదు, దాచినా అది బయటికి రాకుండా ఉండదు. ప్రపంచం మొత్తానికి ఏంటో వాళ్ళు ఏంటనేది, ఎవరు ఏంటనేది అందరికీ తెలుసు. సో మనం దాచుకుంటే మనం ఊరినే హిపోక్రెట్ లాగా మనం దాచుకుంటున్నాం తప్ప అది తెలియదు అనుకోవడం స్టూపిడిటీ. ఎందుకు నిజంలో బతుకుదాం అంటున్నా నేను, అబద్ధంలో ఎందుకు బతకాలంటే టెల్లింగ్ లైక్ దిస్ అంటే నాకు మార్కెట్ లేదు, నా కోసం సినిమా ఎందుకు చూస్తారు, నా మీద అసలు డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి అని ఇలా ఎట్లా మాట్లాడుతున్నారు సార్ మీరు అసలు? హౌ డస్ యువర్ కాన్షియన్స్ యాక్సెప్ట్ అండ్ అగ్రీ టు డిమీన్ యువర్ సెల్ఫ్? ఐఎమ్ నాట్ డిమీనింగ్ మై సెల్ఫ్, ఇట్ ఈస్ నాట్ డిమీనింగ్, ఇట్స్ అ ఫ్యాక్ట్. అది నిజం. ఆ నిజాన్ని ఇంత నిష్కర్షగా ఇంత ఓపెన్గా మీకు తెలీదా నేను చెప్పకపోతే? సార్ టు సమ్ ఎక్స్టెంట్ అది నిజమై ఉండొచ్చు సార్, కానీ మీరు చెప్పిన స్థాయిలో అంత నిజం లేదు సార్ అందులో. ఇఫ్ దట్ వాస్ ద ట్రూత్, వై వుడ్ డైరెక్టర్స్ సీక్ ఫర్ యూ? వై వుడ్ ప్రొడ్యూసర్స్ కమ్ ఫర్ యూ? నో వీఆర్ టాకింగ్ అబౌట్ హీరో అండ్ మీరు ఆ సినిమాలో హీరో కాదు కదా సార్, యూ హావ్ ప్లేడ్ అ మెయిన్ రోల్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. వీఆర్ టాకింగ్ అబౌట్ క్యారెక్టర్స్. యా రైట్. క్యారెక్టర్స్ వర్ హీరోగా నేను చెప్పాను మార్కెట్ అని. రుద్రంగి వరకు, రుద్రంగి చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే ఈ క్వశ్చన్కి ఆన్సరే. రుద్రంగి కనుక నేను అనుకున్నట్టు ఆడితే, అదృష్టం కొద్ది ఆడిందంటే ఒక్కసారి నా మీద సినిమాలు స్టార్ట్ అవుతాయి సోలోగా. ఐ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ఎనీబడి ఎల్స్. అప్పుడు నేను హీరోనే. ఏది లీడ్ క్యారెక్టర్స్ చేయటం, ఒక మిస్టర్ అమితాబ్ బచ్చన్ గారు ఇట్లా తీసుకుంటే ఆయన చాలా పెద్ద ఆయన. బట్ నేను అనేది నాకంటూ ఒక మార్కెట్ ఉంటే నేను సేఫ్లో ఉంటా. ఎప్పుడు డిపెండెంట్, పారాసైట్ లాగా డిపెండెంట్ అవ్వకుండా నాకు ఒక మార్కెట్ కావాలని వన్ ఆఫ్ ద రీజన్స్ రుద్రంగి చేశాను. సార్ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతాను సార్. యాక్చువల్గా అమితాబ్ బచ్చన్ గారితో నేను మిమ్మల్ని పోల్చట్లేదు, కానీ మీ వాయిస్ ఈజ్ ఆల్సో లైక్ దాట్ సార్, సచ్ అ బేస్ వాయిస్. ఇట్ ఈస్ లైక్ మీరు అంటే ఒక రూమ్లో సైలెంట్గా ఉంటూ మీరు ఎక్కడో వేరే రూమ్లోంచి మాట్లాడి మీ గొంతు వినిపిస్తే ఇది జగపతి బాబు గారు అని చెప్పే అంత పవర్ఫుల్ వాయిస్ మీది. See, you're only saying లుక్స్, టాలెంట్, వాయిస్ ఇవన్నీ వచ్చి ఊడిపడినాయి నాలో. నేనేం చేయలేదు, నేనేమీ చేయలేదు. సో ఇంతకంటే అదృష్టం ఏం కావాలంటున్నా. సో లెట్ మీ బీ హ్యాపీ. ఇందాక చెప్పిన డిమీనింగ్ కాదు, ఇట్ ఈస్ నాట్ ఇన్సల్టింగ్ మై సెల్ఫ్. ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్తున్నాను, నేను తృప్తిగా ఉన్నానని చెప్తున్నాను. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్. ఐ వాంట్ పీపుల్ టు అండర్స్టాండ్ దట్ ఆల్సో. ఉన్నదంటూ తృప్తిగా ఉంటే బాగుంటుంది అనేది ఐ వాంట్ పీపుల్ టు అండర్స్టాండ్. ఇట్ వాజ్ రిజెక్టెడ్ వన్స్, ఇట్ హ్యాపెన్. ఇప్పుడు అదే వాయిస్ మీరు అన్నట్టు ఇక పక్క రూమ్లో కాదు, మామూలుగా ఫోన్ చేసి కొంచెం మార్చి ఏదైనా ఆపరేటర్తో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీరు జగపతి బాబు కదా అంటారు. సో వాయిస్తో గుర్తుపట్టేస్తున్నారు. మాస్క్ వేసుకున్నంత మాత్రం ఉపయోగం. నోరు తెరిస్తే ప్రాబ్లం అంటే పబ్లిక్లో. సో ఇట్ ఈస్ అ గుడ్ థింగ్, ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్. So I'm very, very fortunate in so many ways. Why should I think about the unfortunate thing? There are no unfortunate things. Everything is fortunate. సో నిజంగా యాక్చువల్గా పోలిక ఉంది సార్. అమితాబ్ బచ్చన్ గారిని కూడా రిజెక్ట్ చేశారు ఆ వాయిస్ వల్ల. మిమ్మల్ని కూడా ఇనీషియల్లో మీ వాయిస్ వల్ల, మీ లుక్స్ వల్ల, ఆయన రిజెక్ట్ చేశారు, ఆయన వాయిస్ రిజెక్ట్ చేశారు, ఆయన తర్వాత సక్సెస్ అయ్యారు. ఈ డిస్కషన్ మా ఇద్దరికి జరిగిందా? అమితాబ్ బచ్చన్ గారు సైరాలో నేను క్యాజువల్గా కూర్చుని అన్నాను, మీకు నాకు చాలా పోలికలు ఉన్నాయి, మీరు చాలా పెద్ద అయినా, బట్ ఐఎమ్ నాట్ కంపేరింగ్ మార్కెట్ టు పాపులారిటీ కాదు. ఇట్లా అయింది. సో యువర్ రిజెక్టెడ్, ఐ వాజ్ రిజెక్టెడ్. మీ వాయిస్ రిజెక్టెడ్, నా వాయిస్ రిజెక్టెడ్. మీకు ఫ్లాప్లు, నాకు ఫ్లాప్లు, తర్వాత హిట్లు, ఆ తర్వాత శాంతం అయిపోయారు, నేను అయిపోయాను. మీరు కేబీసీతో పైకి వచ్చారు, నేనేమో లెజెండ్తో పైకి మళ్ళీ వచ్చాను. సో ఇట్లా ఒక స్వీట్ డిస్కషన్ అయింది. ఆయన అన్నాడు, దిస్ ఇస్ లైఫ్, ఇట్లాగా ఉంటుంది లైఫ్, ఇలాగే ఉండాలని, విచ్ ఇస్ రైట్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సార్ బిఫోర్ వి క్లోజ్ దిస్, అంటే మన ఫిల్మీ సెగ్మెంట్ క్లోజ్ చేసి మనం పర్సనల్ సెగ్మెంట్లోకి వెళ్ళే ముందు నా ఫైనల్ క్వశ్చన్ ఒకటి ఉంది సార్. జనరల్గా మిమ్మల్ని చాలా ఇంటర్వ్యూల్లో ఒక క్వశ్చన్ అడుగుతారు, జగపతి బాబు గారు మీకు చాలా అఫేర్స్ ఉన్నాయి, మీకు రిలేషన్షిప్స్ ఉన్నాయి, మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, మీకు హీరోయిన్స్తో హుక్అప్స్ ఉన్నాయి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సార్ యాజ్ అ ఉమెన్ ఐ ఫీల్ దట్ ఈస్ సచ్ అ రాంగ్ క్వశ్చన్. అంటే ఇక్కడ నేను ఒక జర్నలిస్ట్గా మాట్లాడలేదు సార్, ఒక ఉమెన్గా మాట్లాడుతున్నాను. మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడిగేటప్పుడు ఆ ఉమెన్ సైడ్ ఎందుకు ఆలోచించరు అన్నది నా క్వశ్చన్. సో వాట్ డూ యూ థింక్? బికాస్
ఎవరైతే విమెన్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారో ఆల్ దోస్ విమెన్ ఆర్ మ్యారీడ్, దే హ్యావ్ కిడ్స్, దే ఆర్ విత్ ఫ్యామిలీస్. ఇప్పుడు వాళ్ళ టాపిక్ తెస్తే వాళ్ళు ఎంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు వాళ్ళ ఇంట్లో. డోంట్ దే జస్ట్ థింక్ అబౌట్ ఇట్ అండ్ వాట్ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? Good question. And as a lady, you asked, and I respect the question, and I feel miserable about the whole thing. You're right. ఇప్పుడు ఇదే ఓకే, ఒక సిచ్యువేషన్లో ఇట్లా సరదాగా ఏదో మాటల్లో నాన్నగారు అన్నారు, అరే మనకు వారసులు లేకుండా పోయారు, అసలు అందరూ ఆడపిల్లలే, అది ఇదేనే ఏదో మాట్లాడుకుంటున్నాం టెంపుల్లో. సర్లేండి, ఇప్పుడు వారసత్వం లేకపోతే ఏమవుతుంది అండి అన్న. మనం ఏదో గుర్తుండాలి కదా లైఫ్లో అంటే, అరే మనం పోయిన తర్వాత మనం గుర్తుంటే ఏంటి లేకపోతే ఏంటి, దాని గురించి ఏం డిస్కషన్ అన్న సరదాగా మాట్లాడుతుంది. సరే ఆ అన్నయ్యని, సరేనండి ఇంట్లో ఎట్టగో అది ఒప్పుకోరు కానీ బయట ట్రై చేయమంటారా సరదాగా మంచి కాన్వర్జేషన్. ఇక్కడ ఏంటంటే ఐరనీ ఏంటంటే పూజారి వచ్చి ఒక పేరు చెప్పాడు, సార్ అమ్మాయి, సార్ అమ్మాయి పేరు నేను చెప్పను అంటే, ఒక పూజారి వెంకటేశ్వర స్వామి పూజారి వచ్చి ఒక హీరోయిన్ పేరు చెప్పాడు, పెళ్ళి అయిపోయిన హీరోయిన్. తప్పు కదా, అదే అంటాడు, వాళ్ళతో కనండి అంటాడు. అసలు దిస్ ఇస్ అబ్సర్డ్. ద వరల్డ్ ఇస్ లైక్ దట్. ఇప్పుడు ఇది జరిగి ఒకసారి ఫస్ట్ ఎల్లో జర్నలిజం బై మిస్టేక్ సితారా మ్యాగజైన్లో వచ్చిందండి, సౌందర్య గురించి, నా గురించి. సౌందర్యాన్ని నేను పెళ్లి చేసుకోవట్లేదు అనేది హెడ్డింగ్. అసలు నాకు మతిపోయింది. అంటే ఒకప్పుడు చేసుకుందాం అనుకున్నాను, ఇప్పుడు చేసుకోవట్లేదు. సరే రాసినాడిని అడిగా, ఎన్ని మామూలేనండి అన్నాడు. ఎన్ని వందలండి పెద్ద ఇది అన్నాడు. తర్వాత ఇంకో లెవెల్కి వెళ్ళా, ఇన్లా ఎవరు పట్టించుకోవాలా, రామోజీరావు దగ్గరికి వెళ్ళిపోయారు. చెప్పారు, సార్ ఇది అవసరమా మీకు, మీరంత అటువంటి మనిషి కాదు, మీరు చాలా మంచి, నాకు చాలా ఇష్టం ఆయన అంటే, చాలా మంచి మనిషి, మీకు డెఫినెట్గా తెలియకుండా జరిగింది, కాకపోతే ఎడిటర్ మీరు. సార్ అయ్యా నేను చూడలేదే బాబు ఇవన్నీ, నాకు తెలియదు కదా అని. మరి ఎడిటర్ మీరండి, మీరు రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరు, అందుకని మీ దగ్గరికి వచ్చాను. నాది పక్కన పెట్టండి. సరే లక్కీగా ఫ్యామిలీ అర్థం చేసుకుంది కాబట్టి బాగానే ఉన్నా. వాట్ అబౌట్ హర్ ఫ్యామిలీ, వాట్ అబౌట్ హర్ ఫ్యూచర్, వాట్ అబౌట్ హర్ మ్యారేజ్? రేపు ఎవరు తీసుకుంటారు అమ్మాయిని? తన సైడ్ ఆలోచించరా? అంత మంచి మనిషి, అంత టాలెంటెడ్ ఆర్టిస్టు, తన గురించి ఆలోచించాలి కదా. కనీసం అది కూడా ఆలోచించకుండా వేసేసారు, నాకు సంబంధం లేదంటే ఎట్టానండి అంటే, ఇమ్మీడియట్గా ఆయన యాక్షన్ తీసుకున్నాడు. కరెక్టే బాబు నేను చెప్పేది అని చెప్పి కరెక్ట్ చేశాడు. ఆ తర్వాత చాలా కాలం ఎల్లో జర్నలిజం జరగల. ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా నెట్లు వచ్చినాయి కానీ చాలా కాలం జరగల. సో ఐ అగ్రీ కంప్లీట్లీ విత్ యూ, అండ్ యూ నో ఐ రెస్పెక్ట్ విమెన్. అండ్ ఎందుకంటే రెస్పెక్ట్ కూడా ఇట్స్ నాట్ ఎ జోక్ అండి, బికాజ్ విమెన్ ఆర్ ఒక డిఫరెంట్ స్పెషాలిటీ ఉన్న, ఐ వుడ్ సే ఓకే సెక్స్ వాట్ ఎవర్. బికాజ్ మ్యాన్కి రకరకాల అవిగేషన్స్ ఉంటాయి, బయట తిరుగుతూ ఉంటాడు, రకరకాలు. తన ఇంట్లో ఉండి భర్త ఎప్పుడు వస్తాడు, పిల్లలు ఎప్పుడు వస్తారు, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, సేవలు చేస్తాడు. అది కాదు ప్రెగ్నెన్సీలు, నాట్ ఎ జోక్, డెలివరీలు, మంత్లీ, అది ఎవ్రీథింగ్, అన్ని శాపాలు వాళ్ళకే ఉన్నాయి, అన్ని కష్టాలు, బోల్డ్ కష్టాలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు ఏముంది ఇంట్లో పడి ఉంటారని అనుకుంటే చాలా తప్పది. వాళ్ళు దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేయడం అనేది నేచర్కి అగేన్స్ట్. దట్ ఈస్ అ రాంగ్ థింగ్ టు డూ. బట్ there's nothing more we can do than this, than express it. Correct. That's all. But my question is, అలాంటి క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగినప్పుడు అప్పుడైనా మీరు ఎందుకు ఆపరు సార్? మీరు ఎందుకు డోంట్ ఆస్క్ మీ దిస్ క్వశ్చన్, ఐ విల్ నాట్ ఆన్సర్ అని ఎందుకు అనరు మీరు? తప్పించుకున్నట్టు దే విల్ రైట్ ఇట్ లైక్ దట్. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు వాళ్ళ మైండ్ బ్యాడ్గా ఉంది కదా, ఇప్పుడు నా మైండ్ క్లియర్గా ఉంది, వాళ్ళ మైండ్ బ్యాడ్గా ఉంది. అట్లా ఆలోచించినప్పుడు తప్పించుకున్నాడు, క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు అంటే, అఫైర్లు మాట్లాడుకోవట్లేదు, భయం, ఇంకోటి వాట్ ఎవర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ ఆన్సర్ దమ్ డీటెయిల్గా, నేను ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అది. సరే ఏది కంటే అది అనుకోండి, ఏది కంటే అది రాసుకోండి, మీకు అంత దోలు ఉంటే, అంత సరదాగా ఉంటే ఇక రాసుకోండి, నేను చేసేది ఏం లేదు. ఇక నువ్వు చెప్పపోయినా రాస్తారు, ఏదో ఒకటి కల్పించుకుని ఏదో ఒకటి రాసేస్తారు. ఇక అదొక మాఫియా. ఇప్పుడు మొన్న రీసెంట్గా ప్రియామణి నేను అడిగితే రుద్రంగి గురించి బయట నేనే అడిగాను, అడిగితే బయట ఇచ్చింది. బయట ఇస్తే అడ్డమైన కామెంట్స్ వచ్చినాయి. అడ్డమైన కామెంట్స్ అంటే అట్లాంటప్పుడు నిన్నెందుకు పెట్టుకోలేదు సినిమాలో, జగపతి బాబు రికమెండ్ చేస్తాడు కదా ఆడాలని, మేము నిన్నెందుకు చేయలేదు, ఈ చెత్త ఉందా, దానికి రిప్లై ఇవ్వడం మొదలెట్టింది. ఆడేదో ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నాడు. నేను చెప్పా, నేను ఫోన్ చేసి అన్న, ఐఎమ్ సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్, నిన్ను అడిగి ఉండకూడదు అసలు, నాది తప్పు, నువ్వు రిప్లై ఇవ్వ మాకంటే వదిలేసే అన్నీ
లైట్ తీసుకుని నీ కోసం చేశాను నేను, నువ్వు అడిగావు, నువ్వు ఎప్పుడు అడగలేదు, చేశాను. దాని గురించి వదిలేసి ఆడెవడో గొట్టం కూడా అట్టగా వాగుతాడు. వాళ్ళకేం పని లేదు, పని లేని ఎదవలే కదా చేసేది. సార్ సినిమాల గురించి చాలా మాట్లాడుకున్నాం. ఐ వాంట్ టు లిటిల్ నో మోర్ అబౌట్ యూ. అంటే మీ పర్సనల్ లైఫ్, మీ వ్యక్తిగత ఆలోచన విధానం ఇప్పటి వరకు జరిగింది అంటే సినిమాల పర్స్పెక్టివ్లో మీరు ఎలా ఆలోచిస్తున్నారని చెప్పారు. బట్ ఐ వాంట్ టు నో లిటిల్ ఇన్ డెప్త్ అబౌట్ యూ, యువర్ ఫ్యామిలీ, యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ యాక్టివిటీస్, యువర్ డే టు డే లైఫ్. సో విల్ గో టు దట్ సెగ్మెంట్. షూర్. వైఫ్ హ్యాపీ, లైఫ్ హ్యాపీ. ఇప్పుడు ఎంత సింపుల్ అయిపోయింది మనకు విడిపోవడం అనేది. డివోర్స్ పార్టీలు చేస్తున్నారు, చచ్చిపోయింది ప్రేమ. అందుకనే నేను అంటున్నా, ప్రేమించుకుంటారా బాబు, దాంట్లో ఉన్న రుచి వేరు. ఏది కరెక్ట్ మ్యారేజ్ కాదు, ఇట్ ఇస్ ఆల్ ఇన్ యువర్ మైండ్. అందుకనే ఎవరో చేసుకోవద్దు అంటున్నాను. మా అమ్మాయి కూడా, రెండో అమ్మాయి కూడా వద్దంటున్నాను. మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏం చెప్పండి? ఐ మెయింటైన్ మై డయట్. చెత్త అయితే తిన్నాను, ఇది మంచిది అంటే అది ఏదైనా తినేస్తాను, ఇది మంచిది కాదంటే ముట్టుకో. నాకు డెత్ అంటే భయం. చచ్చిన తర్వాత ఏమవుతుందనేది నాకు పెద్ద మిస్టరీ. అది సౌందర్య గారండి. ఐ ఆల్వేస్ కనెక్ట్. డిడ్ హర్ డెత్ షేక్ యూ అండి? షారుఖ్ ఖాన్ గారు అన్నారంట, ఐ కుడెంట్ డూ లైక్ జగపతి బాబు అని. బూత్ కూడా మాట్లాడాడు. సుకుమార్ గారు. సుక్కు అసలు 7-8 టేకులు అయ్యే వరకు నాకు క్లారిటీ రాదండి ఏం కావాలో. ఆ తర్వాత వస్తుంది, ఆ తర్వాత బెస్ట్ది వస్తుంది. ఇంత ఎలాబరేట్ డీటెయిల్డ్ ఇది కాబట్టి ప్రేమతోనే చేయాలి అనేది నేను కోరుకుని అడిగాను, లెట్స్ డూ ఇట్ అని. ఎందుకంటే తన మీద నాకు అంత నమ్మకం ఉంది. సో ప్లీజ్ డూ వాచ్ దిస్ పాజిటివ్ ఇంటర్వ్యూ, ప్రేమతో జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్.